Hello everybody. వచ్చేసాను. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. So electromagnetic induction lo ee roju last part, second part, last part one shot kodam anukunnamu avvaledu ninna because పాపం అందరికి బుర్ర వేడెక్కిపోయింది. సో ఈ రోజు క్లాస్ లో మనము ఇండక్టాన్స్ గురించి అలాగే DC సర్క్యూట్ అయిన LR గ్రోత్ అండ్ డీకే గురించి డిస్కస్ చేద్దాము. క్లాస్ త్వరగానే అయిపోతుంది. ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. అలాగే ఎంతమంది నిన్న నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు చెక్ చేసుకోండి ఒక్కసారి. వేదాంతలో ఖ్యాడి మ్యామ్ తాలూకా హలో మిషన్ JEE విఠల్, వెల్కమ్ టు ద క్లాస్. విఠల్, ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. విఠల్, ఈ విఠల్ ఆ విఠల్ సేమో కాదో తెలీదు. సరే, ఎంబీసాట్ ఎగ్జామ్ గురించి విన్నారా లేదా? ఎంబీసాట్ ఎగ్జామ్ నేను గతంలో ఏం చెప్పాను? వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఎక్స్టెండెడ్ అప్ టు 27th. వచ్చేసిందంటే ఇక్కడ. ఎనీవే, సో నిన్న క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, గతంలో ఎంబీసాట్ ఎగ్జామ్ ఆన్లైన్ లో 20th వరకే ఉంటుందని చెప్పాను. బట్ ఎంబీసాట్ ఎగ్జామ్ ఆన్ వెరీ హ్యూజ్ డిమాండ్. నిజంగా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. సండే అంతమందిని చూసేటప్పటికి 600 మంది ఒక క్యాంపస్ కి వచ్చి ఎగ్జామ్ రాశారు అంటే చాలా చాలా డిమాండ్ ఉందమ్మా ఈ ఎంబీసాట్ ఎగ్జామ్ కి. సో తప్పకుండా మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలి అంటే 27th October, బట్ మీరు ఆన్లైన్ లో రాయాలి అంటే 27th October వరకు ఎనీ డే ఎనీ టైం మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM మధ్యలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాయొచ్చు. సో బోల్డ్ అన్ని స్కాలర్షిప్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఎగ్జామ్ రాయండి. నిన్న మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి నేర్చుకున్నాం, ఫారడేస్ లాస్. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు లెన్స్ లా చెప్పలేదు మేడం అని. నేను నిన్న చెప్పేటప్పుడు చెప్పాను, ఈ నెగటివ్ సింబల్ గురించి మాట్లాడిన ఆయన లెన్స్ అనే సైంటిస్ట్ అని చెప్పాను నేను. ఫారడేస్ లాలో డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్, దాని గురించి మాట్లాడిన ఆయన లెన్స్ అనే సైంటిస్ట్. సో ఈ నెగటివ్ సింబల్ వేరే కలర్ తో పెట్టేటప్పుడు నిన్నటి క్లాస్ లో చెప్పాను నేను, ఇది లెన్స్ అనే సైంటిస్ట్ డైరెక్షన్ టు ఫారడేస్ లాస్, ఒక దిశా నిర్దేశం చూపించాడు అని చెప్పాను నేను. అలాగే రకరకాల అప్లికేషన్స్ నేర్చుకున్నాము. ఫారడేస్ లాలో ప్రాబ్లమ్స్ కూడా చేసాము. తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ మోషనల్ EMF. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కండక్టర్ ని మూవ్ చేసినప్పుడు కూడా EMF ఇండ్యూస్ అవుతుంది. దానికి ఫార్ములా E = BLV sin θ. అలాగే క్రాస్ ప్రొడక్ట్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రొటేషనల్ EMF మీద చదువుకున్నాము, ఎనర్జీ డిసిపేటెడ్ మీద ప్రాబ్లమ్స్ చేసాము. దెన్ వీఆర్ మూవింగ్ ఆన్ టు నౌ, ఇంకా అయిపోయాయి కదా ప్రాబ్లమ్స్. ఎస్, నౌ వీ విల్ బి మూవింగ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ ఇండక్టాన్స్. ఈ రోజు క్లాస్ కి మూవ్ అయిపోదాము. ఈ రోజు క్లాస్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తాము? సంథింగ్ కాల్డ్ ఇండక్టాన్స్. ఇండక్టాన్స్ అనేది ఇట్ ఈజ్ ద ప్రాపర్టీ అనొచ్చు, నేచర్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ సర్క్యూట్ or a device. It is the nature of a circuit or a device to oppose the current. కరెంట్ ని అపోజ్ చేసే నేచర్ ఏదైతే ఉందో దానినే మనము ఇండక్టాన్స్ అంటాము. ఆ డివైస్ ని మనము ఇండక్టర్ అంటాం. ఏ కండక్టర్ అయితే మనం సర్క్యూట్ లో పెట్టినప్పుడు ఆ సర్క్యూట్ లో ఉన్న కరెంట్ నే అది అపోజ్ చేస్తే దానినే మనము ఇండక్టర్ అంటాం. సో ఇండక్టర్ అనే దానిని మనము సింబల్ ఎలా పెడతాము అంటే, ఇండక్టర్ కి సింబల్ వచ్చేసి రింగ్ 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 రింగిల్ గా తిరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ఇండక్టర్. ఓకే, సో ఇది సింబల్ ఫర్ ఇండక్టర్. మనకి తెలుసు కదా, రెసిస్టెన్స్ అంటే ఇలా రాస్తాం. అలాగే సెల్ అంటే ఒక లాంగ్ లైన్ ఒక షార్ట్ లైన్, కెపాసిటర్ అంటే 2 ప్యారలల్ లైన్స్. అలాగా ఇండక్టర్ అనే దాన్ని ఇలా రింగ్ రింగిల్ జిలేబీగా చూపిస్తాం అనమాట. ఓకే మేడం, ఇప్పటి నుంచి గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే సెలబ్రిటీ ఫిట్స్ ఎంసెట్ కొట్టేయచ్చమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఎంసెట్ కి ఇంకా టైం ఉంది, గట్టిగా హార్డ్ వర్క్ చేయి. మ్యాథ్స్ 1A ఫంక్షన్ సొల్యూషన్స్ PDF టెలిగ్రామ్ లో ఇంకా పోస్ట్ చెయ్యలేదు, కొంచెం ఉమా మ్యామ్ కి చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా. ఉమా మేడం కాదు, మా ఛానల్ మేనేజర్ కి చెప్పాలి. ఉమా మేడం ఛానల్ మేనేజర్ కి ఇచ్చి ఉంటుంది. మీ అందరికీ మా ఛానల్ మేనేజర్ గురించి తెలుసు కదా. 1 million సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మా ఛానల్ మేనేజర్ ని పరిచయం చేస్తాను అందరికీ. అప్పుడు మనసారా పొగుడుదురు కానీ మా ఛానల్ మేనేజర్ ని. ఓకే, ఇండక్టర్ సింబల్ అమ్మా. ఇప్పుడు ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది? ఆ సర్క్యూట్ లో ఉన్న కరెంట్ నే అది అపోజ్ చేస్తుంది అనమాట. మనకి ఇండక్టాన్స్ 2 రకాల ఇండక్టాన్స్ చదువుతాము. ఒకటి సెల్ఫ్ ఇండక్టాన్స్, రెండోది మ్యూచువల్ ఇండక్టాన్స్. సో లెట్ us స్టార్ట్ విత్ సెల్ఫ్ ఇండక్టాన్స్. సెల్ఫ్ ఇండక్టాన్స్ ని మనము
ఎల్ అనే లెటర్ తో సింబలైజ్ చేస్తాము. దీని ఎస్ఐ యూనిట్ వెరైటీగా ఉంటుందమ్మా. ఇండక్టాన్స్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి హెన్రీ. ఎస్ఐ యూనిట్ హెన్రీ. నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ క్యాపిటల్ హెచ్ తో సింబలైజ్ చేస్తాం. హెన్రీ అనేది నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. ఓకే, బాగుంది కదా పేరు. ఓకే, సో ఇది ఎక్కడ వస్తుంది మనకి? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టర్, లేదా హెన్రీ అనేది దేనికి ఎస్ఐ యూనిట్? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి హెన్రీ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. వర్క్ పవర్ ఎనర్జీ ఎప్పుడు చెప్తారు? ఆల్రెడీ రీసెంట్ గానే చెప్పినట్లున్నాను కదమ్మా వర్క్ పవర్ ఎనర్జీ. కొంచెం టైం తర్వాత. ఈ రోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయిపోతుంది కదా, రేపు ఏసీ జరుగుతుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ తర్వాత రొటేషనల్ మోషన్ చెప్తాను. రొటేషనల్ మోషన్ తర్వాత మనం అప్పుడు ఆలోచిద్దాం ఫస్ట్ ఇయర్ గురించి. ఓకే, సో సెల్ఫ్ ఇండక్టాన్స్ అంటే ఏంటి? సెల్ఫ్, దానికి అదే, తనకి తానే గొయ్యి తీసుకోవడం అనే సామెత అనమాట. సో సెల్ఫ్ ఇండక్టాన్స్ లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక ఇండక్టర్ ని తీసుకెళ్లి నువ్వు ఒక సర్క్యూట్ లో కనెక్ట్ చేసావు. ఓకే, ఈ సర్క్యూట్ ని ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసావు. దీనిలో ఈ అనే ఒక ఈఎంఎఫ్ ఇచ్చాము అనుకుందాం. ఆబ్వియస్ గా ఇలా కనెక్ట్ చేసినప్పుడు దీనిలో కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కరెంట్ ఇలా వెళ్ళి 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 ఇండక్టర్ లో కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇండక్టర్ అనేది ఒక మనకి సర్కిల్ 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 గా ఉంది కదా. ఇండక్టర్ అనేది ఇది ఒక డివైస్ విచ్ అపోజెస్ ద కరెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే ఒక స్విచ్ ను ఆన్ చేసాము అనుకోండి, స్విచ్ ను ఆన్ చేయంగానే ఈ సర్క్యూట్ లో ఏం జరుగుతుంది? కరెంట్ టైం t is equal to 0, కరెంట్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్విచ్ ఆన్ చేయంగానే కరెంట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం వాల్యూకి పెరుగుతుంది. సో కరెంట్ ఎప్పుడైతే కరెంట్ లో వేరియేషన్ వచ్చిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రింగ్, నిన్న మనం ఇదంతా ఇదే కదా చెప్పుకున్నాము, ఒక రింగ్, ఆ రింగ్ లోకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఇక్కడ కూడా అంతే. ఈ రింగ్ లోపలికి సడన్ గా కరెంట్ 0 నుంచి మాక్సిమం కి వెళ్ళేటప్పటికి ఫ్లక్స్ మాక్సిమం అవుతుంది. మళ్ళీ మాక్సిమం ఎప్పుడైతే ఫ్లక్స్ లో వేరియేషన్ వచ్చిందో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో ఎప్పుడైతే కరెంట్ 0 నుంచి మాక్సిమం కి వెళ్ళిందో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా 0 నుంచి మాక్సిమం కి వెళ్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో వేరియేషన్ వస్తే దీనిలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దీనిలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఎవరైతే దానిని ప్రొడ్యూస్ చేశారో దానిని అపోజ్ చేసే విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే కదా ఫారడేస్ లా. ఫారడేస్ లా ఏం చెప్పుకున్నామమ్మా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా తనని ఎవరి వల్ల అయితే పుట్టిందో దానినే అపోజ్ చేసే విధంగా, అంటే ఇప్పుడు ఈ ఇండక్టర్ ఈ మెయిన్ కరెంట్ ని అపోజ్ చేసే విధంగా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమంటారంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. ఎందుకు? ఇది వచ్చే దానిని అపోజ్ చేస్తోంది కదా, బ్యాక్ చేస్తోంది కాబట్టి దీనిని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, induced current develops in such a way that it opposes the main current. మెయిన్ కరెంట్ నే అపోజ్ చేస్తుంది అనమాట. నమ్మక ద్రోహం. ఇదే మన మెయిన్ కరెంట్, ఈవిడే మన మెయిన్ కరెంట్. పాపం ఈవిడ మోసపోయింది. తన వల్ల డెవలప్ అయిన కరెంట్ తననే అపోజ్ చేస్తుంది. ఎస్, సో తండ్రిని ఎదిరించే కొడుకు లాంటి వాడు అనమాట ఇండక్టాన్స్. సో ఇది మన ఫార్ములా. సరే, ఇప్పుడు ఇందులో లాజిక్ ఏంటి? ఏం పట్టుకోవాలి? మేడం ఎగ్జామ్ కి పనికి వచ్చేది చెప్పండి మేడం. సరే, ఎగ్జామ్ కి పనికి వచ్చేది రాసుకుందాం. ఇందులో ఇండ్యూస్డ్ కరెంట్ ఎవరి వల్ల వచ్చింది? ఆబ్వియస్ గా ఇందులో వచ్చే ఫ్లక్స్ చేంజ్ వల్ల, రైట్? ఫ్లక్స్ పెరిగితే ఇండ్యూస్డ్ కరెంట్ పెరిగింది, ఫ్లక్స్ తగ్గితే ఇండ్యూస్డ్ కరెంట్ తగ్గింది. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ఫ్లక్స్ లో వచ్చే చేంజ్ అనేది ఇండ్యూస్డ్ కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఫ్లక్స్ లో వచ్చే చేంజ్ వల్ల వచ్చే ఇండ్యూస్డ్ కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఒకవేళ ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్, ఇందులో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకోండి, n నెంబర్ ఆఫ్ టర్న్స్, అప్పుడు n into 5 రాస్తాం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ప్రపోర్షనల్ టు i. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ తీసేస్తామో
ఒక ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, అదే మన ఎల్. ఓకే, ఇక్కడి నుంచి ఎల్ కి ఫార్ములా రాసుకుంటే n ఇంటూ 5/i, ఇది మన ఎల్ కి ఫార్ములా. వాట్ ఈస్ ఎల్ కాల్డ్ హియర్? ఎల్ ఏమంటారమ్మా? సెల్ఫ్ ఇండక్టాన్స్. సెల్ఫ్ ఇండక్టాన్స్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అని కూడా అనొచ్చు. సెల్ఫ్ ఇండక్టాన్స్ లేదా ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీ తీసేసి రాసే ప్రతి కాన్స్టెంట్ ని కోఎఫిషియంట్ అంటారమ్మా. సో కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ లేదా సెల్ఫ్ ఇండక్టాన్స్, రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. సో ఇదమ్మా మన సెల్ఫ్ ఇండక్టాన్స్ కి ఫార్ములా. ఎల్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ 5 ఇంటూ ఐ, ఇది సెల్ఫ్ ఇండక్టాన్స్. సో సెల్ఫ్ ఇండక్టాన్స్ ని ఇప్పుడు ఫార్ములా తెలిసింది, అయితే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయిపోతాయా? అవ్వవు కదా. ఆ ఫార్ములాని ఎలా తిప్పాలి? ఇప్పుడు ఫార్ములాని తిప్పడాన్ని మనం ఏమంటాము? అప్లికేషన్. సో అప్లికేషన్స్ చూద్దాం. సెల్ఫ్ ఇండక్టాన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఇండక్టాన్స్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చెయ్యమ్మా అని అడుగుతారు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి తెలుసు, వి నో దట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ d∅dt. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ d∅dt అకార్డింగ్ టు ఫారడేస్ లా. నాకు 5 ప్లేస్ లో ఎంత వచ్చింది? 5 ఇస్ ఈక్వల్ టు Li/n. n అనేది పక్కన పెట్టండి, అది ప్రాబ్లం లేదు. n ఇంటూ 5 రాసుకోండి. సో 5 ప్లేస్ లో n ఇంటూ 5 కూడా రాసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో మైనస్ n ఇంటూ d/dt ఆఫ్ 5 ప్లేస్ లో నేను ఎంత రాసుకోవచ్చు? Li రాసుకోవచ్చు. Li రాసుకుందాం. L అనేది కాన్స్టెంట్ కదా, కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ అది. సో కాన్స్టెంట్ ని బయటికి తీసేస్తే మైనస్ nl ఇంటూ di/dt, ఇది మన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఫార్ములా. ఇఫ్ n ఇస్ ఈక్వల్ టు 1, ఒకటే టర్న్ ఉంది అనుకుంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఫార్ములా మైనస్ l ఇంటూ di/dt. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఫార్ములా మైనస్ l ఇంటూ di/dt. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈఎంఎఫ్ విషయంలో. ఓకే, బానే ఉంది. సెల్ఫ్ ఇండక్టాన్స్ ని ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయా ఒకసారి ఆలోచిద్దాం. ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయి? లెట్ us see some applications. We know that self inductance formula ఏంటి? L is equal to 5/i కదా. L is equal to 5/i. 5 is equal to Li. L is equal to 5/i. 5 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? We know that 5 is equal to NBA cos omega t. ఎవరికైనా గుర్తుందా లేదా? NBA cos theta. మ్యామ్ ఏసీ ఎప్పుడు చేస్తారు? రేపు నాన్న. ఏసీ రేపు, టుమారో ఏసీ. ఓకే, సో 5 ప్లేస్ లో NBA రాసుకోవచ్చా? ఎస్, NBA రాసుకోవచ్చు. ఇది కూడా నేను ట్రై చేయొచ్చు. ఇవన్నీ మనం కొత్తగా ఏమీ రాయట్లేదమ్మా, ఆల్రెడీ నాకు తెలుసున్నవే మనం ఇక్కడ రాసుకుంటున్నాం. చూడండి, నిన్నటి క్లాస్ లో ఫ్లక్స్ కి ఫార్ములా తెలుసుకున్నాం. ఆ ఫ్లక్స్ కి ఫార్ములా ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ కండక్టర్, ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ కండక్టర్ అట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కండక్టర్ ఫార్ములా ఏం గుర్తుందా ఎవరికైనా? అట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కండక్టర్ B is equal to mu naught Ni/2r. B is equal to mu naught Ni/2r. ఇది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఎస్, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు L is equal to సెల్ఫ్ ఇండక్టాన్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ కండక్టర్ అన్నమాట. సో Na/i పక్కన పెట్టండి. B ప్లేస్ లో mu naught Ni/2r. ఓకే, ఏం క్యాన్సిల్ అయ్యాయి? I క్యాన్సిల్ అయింది. సో నాకు ఎంత మిగిలింది? mu naught n² A/2r. ఏ ప్లేస్ లో πr² రాసుకోవచ్చా మేడం? రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇదే B ప్లేస్ లో నేను ఏ ఫార్ములా అయినా రాసుకోవచ్చా? నిన్నటి క్లాస్ లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నిన్నటి క్లాస్ కాదు, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో నేర్చుకున్నాం. ఇది నిన్నటి క్లాస్ కాదు కదా. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు. మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం నుంచి మ్యాగ్నెటిక్ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ మనం రాసుకోవచ్చు. దీని మీద మనకి మంచి మంచి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఈ అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. నేను సర్కిల్ కే చెప్పాను, అలా మనము స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ కి తెలుసుకున్నాము. బయోట్ సావర్ట్స్ లో అప్లికేషన్స్ అమ్మా.
బయోట్ సావర్ట్స్ లా ఉపయోగించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా నేర్చుకున్నామా? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఇక్కడ మనం రాసుకోవచ్చు. హ్యావ్ యూ గాట్ ఇట్? ఇంతే సెల్ఫ్ ఇండక్షన్ లో ఇంకేం లేదు. ఇది అర్థమైతే మనం మ్యూచువల్ ఇండక్షన్ కి వెళ్ళిపోదాం. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? సెల్ఫ్ ఇండక్షన్ అర్థమైందా అమ్మా? ఇంతకంటే ఏం లేదు సెల్ఫ్ ఇండక్షన్. ఎస్ ప్రొఫెషనల్ మీమర్. హాయ్ చరణ్. సో సెల్ఫ్ ఇండక్షన్ ఇంతేనమ్మా. ఇలాంటి అప్లికేషన్స్ మార్పులు చేర్పులు చేయడం రావాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఈ 3 లెసన్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అందుకే నేను 3 వరుసగా చెప్పడానికి రీజన్ కూడా. మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, 3 కలిపి ఆలోచించాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ ఒక్కదానికే లిమిట్ అవ్వకూడదు. 3 లెసన్స్ లోనూ నాకేం తెలుసు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ లెసన్స్ అన్నిటినీ కలిపి ప్రాక్టీస్ చేయండి. నేను 75 డేస్ ప్లానర్ ఏదైతే ఇచ్చానో ఆ 75 డేస్ ప్లానర్ లో కూడా అలాగే ఇచ్చానమ్మా. ఒక ఆర్డర్ లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు బిట్స్ అనేవి బాగా ఎక్కువగా ఈజీగా ప్రాక్టీస్ అవుతాయి. ఓకే హేమ, ఎస్ హేమ, ఐ రిమెంబర్ యూ. హేమ, ఐ రిమెంబర్ యూ. సో ఇప్పుడు మ్యూచువల్ ఇండక్షన్ లోకి వెళ్ళిపోదాం. సెల్ఫ్ ఇండక్షన్ ఇంతేనమ్మా, ఇంకేం లేదు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మ్యూచువల్ ఇండక్టాన్స్. దీనిని క్యాపిటల్ M తో సింబలైజ్ చేస్తారు. సో మ్యూచువల్ ఇండక్టాన్స్ అంటే మ్యూచువల్, ఒకదాని వల్ల ఇంకొకటి. సో మ్యూచువల్ ఇండక్టాన్స్ లో ఏం జరుగుతుందంటే 2 రింగ్స్ ని ఒక పక్క పక్కనే పెడతారనమాట. విఠల్ మ్యామ్ హెల్త్ ఎలా ఉంది? హెల్త్ బాగుందా అన్న? ఇప్పుడు సూపర్, రాకింగ్. మీ అందరి అభిమానం వల్ల ఐఎమ్ డూయింగ్ గుడ్. సో మ్యూచువల్ ఇండక్షన్ లో ఏం జరుగుతుంది చెప్తాను. మ్యూచువల్ ఇండక్షనే మన ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దానికి రీజన్ అవుతుంది అనమాట. సరే, మ్యూచువల్ ఇండక్షన్ లో ఒక రింగ్, దీనిని తీసుకెళ్ళి గ్యాల్వనోమీటర్ కి కనెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక రింగ్, దీనిని తీసుకెళ్ళి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేశారు. ఓకే, ఇదొక రింగ్, ఇదొక రింగ్. దీనిని ప్రైమరీ రింగ్ అనుకుందాము, దీనిని సెకండరీ రింగ్ అనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ముందే చెప్పాను నా డ్రాయింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకరించద్దు అని. ఈ 2 ఇలా డ్రా చేశాను అనమాట. 2 రింగులు ఇలా పక్క పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అసలు కరెంట్ లేదు కదా, దీనిని పవర్ సప్లైకి కనెక్ట్ చేయలేదు నేను, అంటే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ లేదు. కానీ దీనిలో ఈ స్విచ్ను ఆన్ చేసాము అనుకోండి, స్విచ్ ఆన్ చేయంగానే సర్రమని కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఎలాగా? కరెంట్ 0 నుంచి మ్యాక్సిమంకి వెళ్తుంది. ఎప్పుడు అంతే కదా, స్విచ్ ఆన్ చేయంగానే కరెంట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కరెంట్ 0 ఉంటుంది. సో కరెంట్ 0 నుంచి మ్యాక్సిమం కరెంట్కి వెళ్తుంది. సర్రమని కరెంట్ ఇంక్రీజ్ అవ్వంగానే ఏం జరుగుతుంది? కరెంటులో చేంజ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా 0 నుంచి మ్యాక్సిమంకి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కరెంట్ ఇలా వెళ్ళింది అనుకోండి. సో కరెంట్ ఇలా వెళ్తోంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సర్రమని ఇందులోకి ఎంటర్ అయిందా లేదా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? నేనేం వాడాను? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో దీనిలో కరెంట్ స్టార్ట్ అయిందమ్మా, 0 నుంచి మ్యాక్సిమం కరెంట్కి వెళ్ళింది. కరెంట్ మ్యాక్సిమం వెళ్ళినప్పుడు దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇందులోకి ఎంటర్ అయింది. 0 నుంచి సప్పమని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అయ్యేటప్పటికి ఫ్లక్స్ లో చేంజ్ వల్ల దీనిలో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ లో చేంజ్ వల్ల సెకండరీ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అయింది. ఇదేం బ్యాటరీ లేదు, ఏం లేదు, అయినా కరెంట్ వచ్చేసింది ఇందులోకి, అయినా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయిపోయింది. ఇలా మనకి మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే గనక φs ఈజ్ ప్రపోర్షనల్ టు IP. ప్రైమరీలో వచ్చే కరెంట్ యొక్క చేంజ్ వల్ల దీనిలో ఫ్లక్స్ చేంజ్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ బాగా ఎక్కువ కరెంట్ ఇచ్చావు, ఇక్కడ ఎక్కువ ఫ్లక్స్ చేంజ్ వస్తుంది. తక్కువ కరెంట్ ఇచ్చావు, తక్కువ ఫ్లక్స్ చేంజ్. సో సెకండరీలో ఫ్లక్స్ చేంజ్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది?
ప్రైమరీలో ఉండే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫ్లక్స్ చేంజ్ ఇన్ సెకండరీ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఇన్ ద ప్రైమరీ కాయిల్. గాట్ ఇట్? దట్స్ ఇట్ అమ్మా, ఇంకేం లేదు. సో 5s ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు మనం ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ M. సో క్యాపిటల్ M ఇజ్ ఈక్వల్ టు 5s బై IP. ఓకే, ఇక్కడ క్యాపిటల్ M ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ లేదా మ్యూచువల్ ఇండక్టాన్స్. మ్యూచువల్ ఇండక్టాన్స్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అంటారు. క్లియర్? సో కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ లేదా ఇండక్టాన్స్, దీనికి కూడా SI యూనిట్ హెన్రీనే. మ్యూచువల్ ఇండక్టాన్స్ కి ఫార్ములా 5s బై IP. ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కావాలి అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కావాలి అంటే E ఇజ్ ఈక్వల్ టు మైనస్ d5/dt. d5/dt 5 ఇజ్ ఈక్వల్ టు MIP. M అనేది కాన్స్టెంట్ కాబట్టి M బయటకు వచ్చేస్తుంది, మైనస్ అలాగే ఉంటుంది. di/dt. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు M ఇంటూ di/dt. అయితే చూడండి, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మ్యూచువల్ ఇండక్టాన్స్ అనేది ఒక దానిలో ఫ్లక్స్ చేంజ్ వల్ల ఇంకొక దానిలో కరెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక దానిలో ఫ్లక్స్ చేంజ్ వల్ల ఇంకొక దానిలో కరెంట్, ఆ కరెంట్ వెళ్ళాలి. ఒక దానిలో ఫ్లక్స్ చేంజ్ వల్ల ఇంకొక దానిలో కరెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ దీనిలో ఒక చిన్న అప్లికేషన్ వస్తుంది, అది మీరు 4 మార్క్ క్వశ్చన్ లోను చదివే ఉంటారు. ఏదంటే 2 కోయాక్సియల్ సోలెనాయిడ్స్ wound one over the other. సో ఒక సోలెనాయిడ్, మీకు సోలెనాయిడ్ ఐడియా ఉంది కదా, ఒక సోలెనాయిడ్ రెండో సోలెనాయిడ్ ఒకదాని మీద ఒకటి వౌండ్ అయిపోయాయి. రెండో సోలెనాయిడ్ ఇలా ఒకదాని మీద ఒకటి వౌండ్ అయిపోయాయి. ఒక దానిలో N1 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే రెండో దానిలో N2 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ చాలా విచిత్రం ఏంటంటే బ్లూ కలర్ సోలెనాయిడ్ వల్ల గ్రీన్ కలర్ లో కరెంట్ ఇండ్యూస్ అయితే, గ్రీన్ కలర్ సోలెనాయిడ్ వల్ల కూడా బ్లూ కలర్ లో ఇండ్యూస్ అవుతుంది కదా ఈఎంఎఫ్. మ్యూచువల్ ఇండక్షన్ కదా. బ్లూ కలర్ సోలెనాయిడ్ వల్ల గ్రీన్ కలర్ సోలెనాయిడ్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే అదేమన్నా తక్కువ తిందా? దానిలో ఫ్లక్స్ చేంజ్ వల్ల మళ్ళీ దీనిలో రెండు టక్ 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 అని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి 2 రకాల ఇండక్టాన్స్లు ఉంటాయి, M12 అలాగే M21. M12 ఏంటి? 1 ప్రైమరీ అయితే 2 సెకండరీ. 1 ప్రైమరీ అయితే 2 సెకండరీ. M21 ఏంటి? 2 ప్రైమరీ అయితే 1 సెకండరీ. 1 వల్ల 2 లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, 2 వల్ల 1 లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది? μ0 N1 N2 L N1 N2 A బై L. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వస్తుంది, μ0 N1 N2 A బై L. ఈ డెరివేషన్ నేను స్కిప్ చేస్తున్నాను బికాస్ మీరు ఇది 4 మార్క్స్ లో చదువుతారు. బట్ డెరివేషన్ లో ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, ఎన్నని చేస్తాం. ఫిజిక్స్ లో ప్రతి ఫార్ములాకి డెరివేషన్ చేస్తూ కూర్చుంటే టైం సరిపోదు. సో ఫార్ములా ఎలాగో నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఫార్ములా నేర్చుకోవాలి. కాబట్టి ఇది ఫార్ములా. సో వి అబ్జర్వ్ దట్ M12 is equal to M21. M12 is equal to M21 అవుతుంది. ఇలాంటి సందర్భాలలో M12 is equal to M21. సో ఫైనల్ గా దీనికి సింపుల్ గా ఒక ఫార్ములా రాయాలి అంటే గనక M అనుకుందాము. సో డైరెక్ట్ ఫార్ములా μ0 N1 N2 A బై L. A అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, L అనేది లెంత్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి అమ్మా. ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్, ప్రాబ్లం సాల్వింగ్ ట్రిక్, ట్రిక్ అనుకోండి, టెక్నిక్ అనుకోండి, మీ ఇష్టం. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్ అంటే, ఇఫ్ ఎయిర్ ఈజ్ ఫిల్డ్ బిట్వీన్ 2 సోలెనాయిడ్స్, ఒక ఫార్ములా వాడాలి. ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ కోర్
is used to wind solenoids. సో మనము సోలెనాయిడ్ ని చుట్టేటప్పుడు నార్మల్ గా ఒక వైర్ ని గాలిలో చుట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కరెంట్ వైర్ అనుకుంటే, ఓకే, ఇది మన కరెంట్ వైర్ అనుకుంటే దీనిని నార్మల్ గా ఇలా గాల్లో కూడా చుట్టచ్చు. ఇప్పుడు ఈ సోలెనాయిడ్, ఇదొక సోలెనాయిడ్, ఈ మధ్యలో ఏముంది, ఎయిర్ ఉంది, ఏమీ లేదు. సో ఇలాంటప్పుడు ఏ ఫార్ములా వాడాలి? అలాగే ఒక మ్యాగ్నెటిక్ కోర్ అంటే ఒక సపోర్ట్ తీసుకుని దాని మీద చుట్టామనుకోండి, ఇది మన మ్యాగ్నెటిక్ కోర్ అంటారు. దేని మీద అయితే నువ్వు సోలెనాయిడ్ చుట్టావో దానిని మ్యాగ్నెటిక్ కోర్ అంటారు. సో ఇలా కోర్ మీద చుట్టినప్పుడు ఫార్ములా ఏం వాడాలి? రెండిట్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఓకే, సో రెండిట్లోనూ చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఎయిర్ ఈస్ ఫిల్డ్ బిట్వీన్ ద సోలెనాయిడ్స్. ఇది ఫార్ములా. M is equal to mu naught N1 N2 A by L. కానీ వేరే మ్యాగ్నెటిక్ కోర్ ని యూజ్ చేసినప్పుడు M is equal to mu N1 N2 A by L. మ్యూ వేరు, మ్యూ నాట్ వేరు. మ్యూ నాట్ అనేది ఎయిర్ ఆర్ వాక్యూమ్ కి వాడతాము. మ్యూ అనేది ఎప్పుడు వాడతాము? వేరే ఏదైనా మీడియం ఉన్నప్పుడు. ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? ఎంతమందికి? హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? ఆర్ కింద పడి దొల్లాలన్నమాట. మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. Relative permeability is equal to permeability of any medium by permeability of free space. ikkadi nunchi mu is equal to mu r into mu naught. कितने लोगों को समझ में आया? कितने लोगों को याद है ये वाला? कितने लोगों को याद है? याद रखना पड़ता है, very important. So ikkada mu place lo yes I can write mu r mu naught n1 N2 A by L. बच्चे, मेरे प्यारे बच्चों, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో ఎనర్జీ స్టోర్డ్ కూడా వస్తుంది మనకి. ఎనర్జీ కన్సిడరేషన్, ఎనర్జీ కన్సిడరేషన్ ఇది కూడా 4 మార్క్స్ లో మీరు చదువుతారు. 4 మార్క్స్ లో వన్ ఆఫ్ ది 4 మార్క్ క్వశ్చన్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్. ఇందులో నుంచి ఎప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ రాలేదు, వచ్చినా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వస్తుంది. దీనిలో ట్విస్ట్లు టర్న్లు ఇవ్వడానికి ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్ ఫార్ములా U is equal to half Li square. U is equal to half Li square. ఎవరైనా ఐపీ మొదలుపెట్టి ఉంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో 4 మార్క్స్ చదివి ఉంటే వన్ ఆఫ్ ది 4 మార్క్ క్వశ్చన్ ఇది. U is equal to half Li square. మ్యామ్ వెయిటేజ్ మార్క్స్ వీడియో మీద వీడియో ఆల్రెడీ చేశాను కదా నాన్న, ఆల్రెడీ చేశాను నాన్న. మ్యామ్ డౌట్స్ ఉన్నాయి మ్యామ్. లక్కీ సెండ్ మీ యువర్ డౌట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక 2, 3, 4, 5, 6, 7, 8 డేస్లో నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అసలు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎలా ఉంది తెలుసా? ఎంతమందికి నన్ను చాలా మంది తిట్టుకుంటారు, కానీ అన్ని మెసేజెస్కి నేను ఎలా ఆన్సర్ చేయాలి? నా వల్ల కావట్లేదు నిజంగా. బట్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ అవుట్ టైం. మ్యామ్ డ్రాప్ ఇయర్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వస్తాయి? ఏమి రావు నాన్న, బాలాలీలా, జీరో ఇష్యూస్. No issues at all, no issues at all. Okay, U is equal to half Li square. L అంటే ఏంటి? సెల్ఫ్ ఇండక్టాన్స్. I అంటే ఏంటి? కరెంట్. ఓకే, ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటిదాకా మనము మ్యూచువల్ ఇండక్టాన్స్ గురించి చదువుకున్నాము, అలాగే సెల్ఫ్ ఇండక్టాన్స్ గురించి చదువుకున్నాము. దీనిలో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్, దానికి కూడా మనం ఫార్ములా రాసుకున్నాము. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడు సేమ్ గానే ఉంటాయి, మీరు పద్ధతి పట్టుకోవాలి. పద్ధతి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ ప్రొసీజర్ ఎలా ఆలోచిస్తున్నాం, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా అయితే చెప్తున్నానో ఆ మాటలు మీరు మనసులో, ఓకే మేడం ఈ స్టెప్ ఇలా ఎందుకు వేశారు, ఇది ఇలా వేశారు, ఇలా చెప్పుకోండి మీతో పాటు మీరు. ఖచ్చితంగా చాలా బాగా వచ్చేస్తాయమ్మా ఇవన్నీ కూడా. అయితే మనకి ఇండక్టర్స్ కూడా ఎలా అయితే రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటుందో,
ఇండక్టర్స్ లో కూడా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటుంది. సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్స్ అలాగే ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్స్. సో సేమ్ ఎలా అయితే రెసిస్టర్స్ కి చదివారో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇండక్టర్స్ ఉంటుంది కాబట్టి మీరు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో జస్ట్ రెసిస్టర్ ప్లేస్ లో ఇండక్టర్ అనే పదం వాడతారు అంతే. సో సిరీస్ కాంబినేషన్ అంటే ఒక ఇండక్టర్ ఇంకో ఇండక్టర్, వీటన్నిటిని దీని ఇండక్షన్ L1 దీని ఇండక్షన్ L2. సో L ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్ గా L1 ప్లస్ L2. సిరీస్ లో రెసిస్టర్ లో కూడా ఇదే వాడతాం. సో ఏం కంగారు లేదు, యాజ్ ఇట్ ఈస్ అనమాట. ప్యారలల్ కాంబినేషన్ ఒక ఇండక్టర్ ఇంకో ఇండక్టర్, ఈ రెండింటిని కలిపి సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసావు L1 L2. సో ఇక్కడ ఏమవుతుంది 1/L ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2. లేదు సింపుల్ గా నీకు L ఎఫెక్టివ్ కావాలి అనుకుంటే L1 L2 బై L1 ప్లస్ L2. సేమ్ కాంబినేషన్ అమ్మా. మనము రెసిస్టర్స్ లో ఏం చెప్పుకున్నాము, సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ రిమైన్స్ సేమ్, గుర్తుందా లేదా? సిరీస్ కాంబినేషన్ లో సేమ్ కరెంట్, సిరీస్ కాంబినేషన్ లో సేమ్ కరెంట్, ప్యారలల్ కాంబినేషన్ లో సేమ్ పొటెన్షియల్. సేమ్ పొటెన్షియల్ అంటే L1 ఎంత పొటెన్షియల్ దగ్గర ఉంటుందో L2 కూడా అంతే పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. కరెంట్ డివైడ్ అవుతుంది. సో I కరెంట్ వస్తే దీనిలోకి I1 వెళ్తుంది, దీనిలోకి I2 వెళ్తుంది. కానీ VL ఎంత ఉందో ఇక్కడ కూడా VLఏ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ డివైడ్ అవుతుంది కానీ కరెంట్ సేమ్ గా ఉంటుంది. L1 లో నుంచి ఎంత కరెంట్ వచ్చిందో L2 లో కూడా అంతే కరెంట్ వెళ్తుంది. ఎవరికైతే రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ గుర్తున్నాయో వాళ్ళకి ఇండక్టర్స్ కాంబినేషన్ పిచ్చ ఈజీ అయిపోతుందమ్మా. ఇండక్టర్స్ లో కూడా సిరీస్ ప్యారలల్ క్వశ్చన్స్ ఇస్తారు మనకి. వాటిని ఇంకా ఈజీగా ఎలా హ్యాండిల్ చేయాలి అది కూడా నేను మీకు చెప్తాను. బిఫోర్ వి ప్రొసీడ్ ఒక స్మాల్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ఇండక్టాన్స్ సెల్ఫ్ ఇండక్టాన్స్ కదా, రిలేషన్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టాన్స్. ఎందుకు ఒకేసారి సెల్ఫ్ ఇండక్టాన్స్ మ్యూచువల్ ఇండక్టాన్స్ రావాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండక్టర్ ఇంకో ఇండక్టర్ తీసుకెళ్లి పవర్ సప్లైకి కనెక్ట్ చేసావు L1 L2. బానే ఉంది. L1 అనేది ఈ ఇండక్టర్ యొక్క సెల్ఫ్ ఇండక్టాన్స్, L2 అనేది ఈ ఇండక్టర్ యొక్క సెల్ఫ్ ఇండక్టాన్స్. సూపర్. కానీ రెండు ఇండక్టర్లు పక్క పక్కనే ఉన్నప్పుడు, ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే గొడవలు తప్పనిసరి, అది రాంగ్. కానీ ఎప్పుడైతే రెండు ఇండక్టర్లు పక్క పక్కన ఉన్నాయో ఒకటి సెకండరీ ఒకటి ప్రైమరీ అయిపోయి మ్యూచువల్ ఇండక్టాన్స్ కూడా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒకే సర్క్యూట్ లో రెండు ఇండక్టర్లు ఉన్నాయో అక్కడ సెల్ఫ్ ఇండక్టాన్స్ తో పాటు మ్యూచువల్ ఇండక్టాన్స్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టాన్స్ M ఇజ్ ఈక్వల్ టు √√ L1 L2 ఉంటుంది. మనకి దీని డెరివేషన్ లేదు, అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా తెలుసుకోండి. ఇక్కడ నేను ఇంకొక అప్లికేషన్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఎంసెట్ లో అడిగాడు, జేఈలో కూడా అడిగాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ అప్లికేషన్, స్పెషల్ అప్లికేషన్ అండ్ స్పెషల్ అప్లికేషన్. ఎందులో స్పెషల్ అప్లికేషన్ అంటే రెండు ఇండక్టర్లు పక్క పక్కనే సిరీస్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసినప్పుడు, ఇది L1 ఇది L2. ఆబ్వియస్ గా సిరీస్ కాంబినేషన్ లో L1 లోకి ఎంత కరెంట్ వెళ్తుందో L2 లోకి కూడా సేమ్ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇది మనకి తెలుసు. సో ఇందులో కానీ పొటెన్షియల్ మారిపోతుంది. ఇక్కడ VL1 ఇక్కడ VL2 పొటెన్షియల్ మారిపోతుంది, ఇది కూడా మనకి తెలుసు. టోటల్ పొటెన్షియల్ E ఇజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది అవుతుంది. అయితే ఇక్కడ మనము రాయాల్సింది ఏంటి అంటే గనక E ఇజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సెల్ఫ్ ఇండక్టాన్స్ వల్లనే కాకుండా మ్యూచువల్ ఇండక్టాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో మ్యూచువల్ ఇండక్టాన్స్ కి మనం ఇది యాక్చువల్ గా VL1 ప్లస్ VL2, కానీ చూడండి ఎలా రాస్తాను. L ఇంటూ
డిఐ బై డిటి, ఈకి తెలుసు కదా ఫార్ములా ఎల్ ఇంటూ డిఐ బై డిటి, అయితే L1 కాబట్టి కరెంట్ సేమ్గా ఉంది, సో డిఐ బై డిటి ప్లస్ ఇది కాబట్టి L2 ఇంటూ డిఐ బై డిటి. అయితే ఇక్కడ మ్యూచువల్ ఇండక్టాన్స్ కూడా ఉంది, నేను మైనస్లు రాయట్లేదు బికాస్ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఇది ఓవరాల్ ఈఎంఎఫ్ కదా, టోటల్ ఈఎంఎఫ్. టోటల్ ఈఎంఎఫ్ కి ఫార్ములా ఏమవుతుంది? టోటల్ ఈఎంఎఫ్ కి ఫార్ములా ఎల్ ఎఫెక్టివ్ ఇంటూ డిఐ బై డిటి. టోటల్ కరెంట్ కూడా డిఐ బై ఐఏ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, ఇవన్నీ మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను మైనస్లు రాయట్లేదు, మీరు కావాలంటే మైనస్లు రాసుకోవచ్చు. ప్లస్ ఇది కాకుండా మ్యూచువల్ ఇండక్టాన్స్ ఉంటుంది, మ్యూచువల్ ఇండక్టాన్స్ M12 ఇంటూ డిఐ బై డిటి ప్లస్ M21 డిఐ బై డిటి. 1 వల్ల 2లో, 2 వల్ల 1లో మ్యూచువల్ ఇండక్టాన్స్ జరుగుతుంది కదా, అది కూడా రాసుకోండి. డిఐ బై డిటీలు మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ M12 ప్లస్ M21. we know that M12 is equal to M21 is equal to M అని చెప్పుకున్నామా లేదా? రెండు ఇండక్టర్స్ పక్క పక్కన మ్యూచువల్ లో M12 is equal to M21, సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. L effective is equal to L1 plus L2 plus 2M. ఇది ఒక సూపర్ డూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా సార్లు అడిగారు, సో గుర్తుపెట్టుకోండి. కరెంట్ సేమ్ డైరెక్షన్. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చెప్తాను, కహానీలో ట్విస్ట్. ఈ ఫిజిక్స్ ఏంట్రా బాబు, ఒకటి నేర్చుకున్నామా అది కాదు, దాన్ని తిప్పి తిప్పి అడుగుతారు. మనం ఆ తిప్పి తిప్పి అడిగేది కూడా నేర్చేసుకుంటాం, మనం అంతకంటే సైకోలం, ఎన్టీఏ కంటే మించిన సైకోలం అయిపోదాం. సో ఈ క్వశ్చన్ ని ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇండక్టర్స్ రెండు L1 L2 ఈ రెండు సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా? ఆన్సర్ చెప్పండి కమెంట్స్ లో, నేను వెయిట్ చేస్తాను. బికాస్ మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియాలి, నేను వెయిట్ చేస్తాను. కమెంట్స్ లో ఆన్సర్ చెప్పండి, బికాస్ మీకు నాకు ఒక 30 సెకండ్స్ ల్యాగ్ ఉంటుంది, బట్ ఆ 30 సెకండ్స్ నేను వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా చెప్పండి, ఈ కేసులో L1 L2 సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా చెప్పండి. నేను కరెంట్ కూడా మీకోసం ఇచ్చేస్తున్నాను, కరెంట్ కూడా నేను డ్రా చేస్తున్నాను, మీరు చెప్పాలి ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా. L1 L2 సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా చెప్పండి. ఆ తర్వాత నేను రాసే ఫార్ములా ఎందుకు ఇలా రాశాను అది కూడా చెప్పండి. ఇది గ్రీన్ వాడాం కదా, గ్రీన్ వాడతాను. ఎల్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2M. ఇక్కడ ప్లస్ ఎందుకు రాశాను, ఇక్కడ మైనస్ ఎందుకు రాశాను? ఇవి సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా చెప్పండి. సిరీస్ లో ఉన్నాయి, సిరీస్, వెరీ గుడ్, సూపర్, అందరూ చెప్పారు సిరీస్ అని, కరెక్ట్. ఇంకా రే ఆప్టిక్స్ ఈ ఇయర్ చేయలేదమ్మా, లాస్ట్ ఇయర్ చేశాను, ఈ ఇయర్ చేయలేదు. నేను ఎప్పుడు రే ఆప్టిక్స్ 1 షాట్ లో కొడతాను, బికాస్ రే ఆప్టిక్స్ అనేది అదొక బీభత్సమైన చాప్టర్. సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయి, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు ఆపండి, ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, దీనికి సమాధానం చెప్పండి. ఇండక్టర్స్ ఇలా కనెక్ట్ అయినప్పుడు ఫార్ములా ఇలా రాశాను, ఇది సిరీస్ కాంబినేషనే, ఇది కూడా సిరీస్ కాంబినేషనే, మరి ఇక్కడ 2M ఎందుకు రాశాను? ఇది సిరీస్ కాంబినేషనే, ఇది కూడా సిరీస్ కాంబినేషనే, ఇక్కడ ప్లస్ రాసినప్పుడు ఇక్కడ మైనస్ 2M ఎందుకు రాశాను? మైనస్ ఎందుకు రాశాను? మైనస్ ఎందుకు రాశాను చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ వీక్, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందమ్మా. పీస్ఫుల్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్నాప్చాట్, ప్రపంచం అంతా ఇన్స్టాలోంచి ఇప్పుడు స్నాప్చాట్లోకి షిఫ్ట్ అవుతుందా ఏంటి? ఎంసెట్ మోటివేషన్ క్లాస్ ప్లీజ్ మ్యామ్. స్పైడీ గేమింగ్, నో వరీస్ నాన్న, చేద్దాం చేద్దాం. కరెంట్ గోయింగ్ అవుట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వా. తన్విక కరెక్ట్ నాన్న, తన్విక కరెక్ట్. ఇక్కడ మీరు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అబ్జర్వ్ చేస్తే L1 లో నుంచి ఎంటర్ అయిన కరెంట్ అదే డైరెక్షన్ లో L2 లోకి ఎంటర్ అయింది, కానీ ఇక్కడ చూడండి L1 లో ఈ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తే L2 లో ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తోంది, అదే మైనస్ సింబల్ అక్కడ. ఓకే, సో L1 లో కరెంట్ L2 కి ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇక్కడ వన్స్ అగైన్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ట్రిక్ చెప్తాను, కానీ ట్రిక్ అప్లై చేయకుండా కూడా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అది కూడా నేను చెప్తానమ్మా.
ఇంకొక ప్రాబ్లం సాల్వింగ్ ట్రిక్. ప్రాబ్లం సాల్వింగ్ ట్రిక్ ఏంటంటే గనక మన దగ్గర ఇండక్టర్ ఉంది, ఓకే, దానిలో కరెంట్ I వెళ్తోంది. 3 రకాల సిచ్యువేషన్స్ తీసుకుందాం. ఇవన్నీ ఇండక్టర్ L కరెంట్ I, L కరెంట్ I, ఓకే. వీటన్నిటిలోనూ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కరెంట్ ఇన్ స్టడీ స్టేట్, కరెంట్ ఇన్ స్టడీ స్టేట్ అంటే స్టడీ కరెంట్ వెళ్తోంది. ఇక్కడికి వచ్చేటప్పటికి I ఈజ్ గ్రోయింగ్ ఆర్ ఇంక్రీజింగ్ అనే పదాలు వాడతారు. ఈ డైరెక్షన్ లో L లోపలికి కరెంట్ ఇంక్రీజ్ అవుతోంది, ఈ డైరెక్షన్ లో కరెంట్ ఇంక్రీజ్ అవుతోంది. ఇక్కడ I ఈజ్ డిక్రీజింగ్, కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్ దానినే డీకే అని కూడా అంటారు. డీకే అంటే డిక్రీజింగ్, గ్రోత్ అంటే ఇంక్రీజింగ్. కరెంట్ ఈజ్ గ్రోయింగ్ అనొచ్చు, ఇంక్రీజింగ్ అనొచ్చు. ఇక్కడ కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్ డీకే. ఈ పరిస్థితుల్లో దీనిని ఎలా అనాలిసిస్ చెయ్యాలి? ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంక ఇప్పటి నుంచి నేను చెప్పే వినండమ్మా, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. కరెంట్ స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు, కరెంట్ స్టడీ స్టేట్ అంటే ఏంటమ్మా? I కాన్స్టెంట్. I కాన్స్టెంట్ అయితే di/dt ఏమవుతుంది? 0. I కాన్స్టెంట్ అయితే di/dt 0. di/dt 0 అయితే EMF ఇండ్యూస్డ్ 0, ఇండ్యూస్డ్ EMF 0 అవుతుంది. అప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ కూడా 0 అవుతుంది. ఇండ్యూస్డ్ EMF 0 గుర్తుపెట్టుకోండి. అంటే EMF అక్రాస్ ఇండక్టర్ 0 అవుతుంది. క్లియర్? నెక్స్ట్, కరెంట్ ఈస్ గ్రోయింగ్, కరెంట్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ అన్నప్పుడు E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ di/dt. di/dt పాజిటివ్. కరెంట్ ఇంక్రీజింగ్ అంటే టైంతో పాటు కరెంట్ ఇంక్రీజ్ అవుతోంది. దాని మీనింగ్ di/dt అనేది పాజిటివ్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ సెల్ లాగా యాక్ట్ అవుతుంది. ఇలా యాక్ట్ అవుతుందమ్మా, ఒక పాజిటివ్ సెల్ ఇలా రాసుకోవచ్చు మీరు. కరెంట్ డిక్రీజింగ్ అంటే పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజింగ్ అంటే టైంతో పాటు కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి di/dt నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ -di/dt. సో E ఈజ్ ఈక్వల్ టు +L ఇంటూ di/dt. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు మ్యామ్, ఎలాగ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనుకుంటున్నారా? నేను దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్ గా చేయిస్తాను, చూడండి. ఇమ్మీడియట్ గా దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. కిర్చాఫ్స్ లా అప్లికేషన్స్, దేవుడా ఇక్కడ కూడా ఉందా? ఉంటుంది. కిర్చాఫ్స్ లా అప్లికేషన్స్ లో ఇండక్టర్ వాడకం. సో ఇక్కడ మీరు చూస్తే A, B అనే పాయింట్లు ఉన్నాయి. 1 ohm సెల్ ఉంది, 15 volts, 5 milli-Henry B. క్వశ్చన్ ఏంటంటే VB - VA ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ పార్ట్ ఆఫ్ కంప్లీట్ సర్క్యూట్. if certain instant the current is 5 amperes. 5 amperes అనేది స్టడీ కరెంట్, గుర్తుపెట్టుకోండి. 5 amperes అనేది స్టడీ కరెంట్. ఇక్కడ I is equal to 5 amperes ఎంటర్ అయింది and is decreasing at a rate of 10⁻³ ampere minus second. Decreasing at a rate of, decreasing అంటే ఏం చెప్పాను? E is equal to +L into di/dt తీసుకోవాలి. డిక్రీజింగ్ అంటే ఏమవుతుంది? E is equal to +L into di/dt చెయ్యాలి. 10⁻³ ampere per second. నీకు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. గివెన్ 10⁻³ ampere per second అంటే ఇదేంటిది? కరెంట్ బై టైమ్. నీకేమిచ్చాడు? di/dt ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. ఇదేంటిది? ఓన్లీ కరెంట్ 5 amperes. ఇదెందుకు ఇచ్చాడు అంటే స్టడీ కరెంట్ ఎప్పుడు రెసిస్టర్లో నుంచి తీసుకోండి, వేరియబుల్ కరెంట్ ఎప్పుడు ఇండక్టర్లోంచి తీసుకోండి. రాసుకోండి, నోట్ చేసుకోండి అమ్మా. స్టడీ కరెంట్ ఎప్పుడు రెసిస్టర్లోంచి తీసుకోండి, సెల్లోంచి తీసుకోండి. వేరియబుల్ కరెంట్ ఎప్పుడు ఇండక్టర్లోంచి తీసుకోండి. నేను మూడోసారి చెప్తున్నాను, వినండి.
స్టడీ కరెంట్ ఎప్పుడు కూడా రెసిస్టర్ సెల్లోంచి తీసుకోండి. వేరియబుల్ కరెంట్ ఎప్పుడు కూడా ఇండక్టర్, బికాస్ ఇండక్టర్ ఎప్పుడు పని చేస్తుంది, కరెంట్ వేరీ అయినప్పుడే. సో ఇంక రాయండమ్మా, ఈ అప్లయింగ్ కిర్చాఫ్స్ లా, అప్లయింగ్ కిర్చాఫ్స్ లా అప్లై చేయండి. విఏ పాత్ అనుకుందామా, పాత్ డైరెక్షన్ ఏంటి, ఇది నా పాత్. కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే రెసిస్టర్ కి నెగిటివ్ వస్తుంది. సో మైనస్ కరెంట్ అంతా 1 ఓం, 5 into 1. సెల్లో కరెంటుతో సంబంధం లేదు, పాత్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వచ్చింది, పాత్ నెగిటివ్ టు పాజిటివ్, సో +15. ఇండక్టర్ కి ఏం చెప్పుకున్నాము, ప్లస్ L into di/dt. ఎల్ ఎంత 5 మిల్లీ, 10⁻³ రాయాలి చెల్లి. di/dt ఎంత 10⁻³ is equal to VB లేదా ప్లస్ VB is equal to 0 రాసుకున్నా మీ ఇష్టం. మనకి VB మైనస్ VA కావాలి. ఓకే, VA మైనస్ VB రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VA మైనస్ VB, ఇది +5, ఇది -5 క్యాన్సిల్ అయిపోయింది. సో -15. నీకు VB మైనస్ VA కావాలి కాబట్టి +15 volts. సో +15 volts ఆన్సర్. ఎంతమందికి ఈ క్వశ్చన్ అర్థమైంది? వెక్టార్స్ PDF పెట్టేశారు నాన్న. నీలిమ వెక్టార్స్ PDF పెట్టలేదా? పెట్టిస్తానమ్మా. JEE మెయిన్స్ ఎగ్జామ్లో సెక్షన్ బి చాయిస్ లేవు కదా, మరి వెయిటేజ్ మారుతుందా? మారదమ్మా, పెద్దగా ఏమీ మారదు. శీలం మునిలక్ష్మి ఏమీ పెద్దగా మారదు. ఎస్ అమ్మా, 15 volts ఆన్సర్. ఆర్ యూ ఆల్ కంఫర్టబుల్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చేయగలిగారా కంఫర్టబుల్ గా? ఎస్ అమ్మా, ఈ రోజు ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిస్తాను. పెట్టలేదు ప్రొఫెషనల్ మీమర్. హేమ పెట్టిస్తాను నాన్న. హేమ, ఐ విల్ మేక్ ఇట్ డన్. నెక్స్ట్, కరెంట్ డిపెండ్స్ ఆన్ టైమ్ యాజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ I is equal to 4t amperes. కరెంట్ వేరియింగ్ విత్ టైమ్. ఎస్, ఇది కరెంట్ వేరియింగ్ విత్ టైమ్ నాకు తెలుసు. సో ఇక్కడ నుంచి నేను ఏం రాయొచ్చు, di/dt is equal to 4 into dt/dt. సో ఆన్సర్ di/dt నాకు ఎంత వచ్చింది, 4 amperes. పక్కన పెట్టుకోండి, బికాస్ మన ఇండక్టర్ కి కావాలి, ఈ కరెంట్ ఇండక్టర్ కి కావాలి. తర్వాత, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ VA minus VB at time t is equal to 2 seconds? ఓకే, at time t is equal to 2 seconds కరెంట్ ఎంత అవుతుంది, 4 into 2 is equal to 8 amperes. ఇది ఎందుకు కావాలి, రెసిస్టర్ కెపాసిటర్ ఉంది. అబ్బా, కెపాసిటర్ ఉంది ఇందులో. ఇది కెపాసిటర్ అమ్మా, 4 farad కెపాసిటర్ కూడా నేను చెప్తాను ఎలాగా అనేది. సో రెసిస్టర్ కెపాసిటర్ డీల్ చేయడానికి స్టడీ కరెంట్ కావాలి కదా నాకు. ఓకే, I వచ్చేసింది, di/dt వచ్చేసింది. షల్ వి స్టార్ట్? కిర్చాఫ్స్ లో అప్లై చేసేద్దామా? సో అప్లయింగ్ కిర్చాఫ్స్ లా. సో కిర్చాఫ్స్ లా అప్లై చేసే ముందు ఎక్కడెక్కడ పొటెన్షియల్స్ కదా, కిర్చాఫ్స్ లా ఏంటి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్స్ 0 అవ్వాలి. ఇక్కడ ఇండక్టర్ ఉంది, ఇది ఎక్కడుంది మనకి, కరెంట్ I is equal to 4t పాజిటివ్ కదా, అంటే ఇంక్రీజింగ్ గ్రోత్. సో di/dt పాజిటివ్ వచ్చింది కదమ్మా, di/dt పాజిటివ్ అంటే కరెంట్ ఇంక్రీజింగ్ అంటే ఏం చెప్పాను, E is equal to -L into di/dt తీసుకోమన్నాను. ఓకే, కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ నాకు ఎలా తెలుస్తుంది, రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ IR, మరి కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ ఎలా తెలుస్తుంది, Q is equal to CV తెలిస్తే V is equal to Q/C. సో ఇక్కడ V is equal to Q/C రాసుకోవాలి. బానే ఉంది, C తెలుసు, మరి Q అలాగా, చార్జ్ ఎలా తెలుస్తుంది నాకు ఇప్పుడు? ఇన్ని ట్విస్ట్ల ఒక స్టోరీలో ఉంటాయి, తప్పదు. చార్జ్ ఎలా తెలుస్తుంది అంటే we know that Q is equal to integration IDT. కదా, తెలుసా తెలియదా? సో I ప్లేస్ లో 4t రాసుకుంటావు, ఇంటిగ్రేషన్ 4t dt. సో Q is equal to ఇంటిగ్రేషన్ 4t ఎంత అవుతుంది, 4t² by 2. సో 2t².
ఎంత మనకి t is equal to at t is equal to 2 seconds. So q is equal to 2 into 2 square. సో 4 2s are 8 కూలుంబ్ ఛార్జ్ కూడా వచ్చేసింది. ఫాలో అవుతున్నారా? నాకు తెలియదు కానీ ఎంతమంది రాస్తున్నారో, బట్ మీరు కూడా నాతో పాటు పెన్ పెట్టి పేపర్ మీద ప్రాబ్లమ్స్ చేస్తేనే ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు నేను కిర్చాఫ్స్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. స్టార్ట్ చేయండి. VA ఇక్కడ మైనస్ పెట్టాలి. మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎల్ ఎంత 2, డిఐ బై డిటి ఎంత 4. ఇక్కడ ప్లస్ ఓకే ఛార్జింగ్ అవుతుంది కదా, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఛార్జింగ్ అవుతుంది. ప్లస్ క్యూ బై సి. క్యూ ఎంత 8, సి ఎంత 4. నెక్స్ట్ మైనస్ కదా, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే మైనస్ కరెంట్ ఎంత వచ్చింది నాకు 8. రెసిస్టెన్స్ ఎంత 3. రెసిస్టెన్స్ ఎంత 3 ఇజ్ ఈక్వల్ టు విబి. సో విఏ మైనస్ విబి కావాలా, విబి మైనస్ విఏ కావాలా, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. రైట్? సో ఇట్లా చెయ్యాలి ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఇది చేయగలరా? ఈ మోడల్ రెసిస్టర్స్ నేను చెప్పిన క్లాస్ విన్న వాళ్ళు చేయగలుగుతారు. ఈ మోడల్ సేమ్ రెసిస్టర్స్ మనం చేసామా? సేమ్ మోడల్ రెసిస్టర్స్ లో కూడా మనం చేసాం. రెసిస్టర్స్ లో ఇలా చెప్పాను, ఎంతమందికి గుర్తుంది? ఇది పొటెన్షియల్ మెథడ్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏ బి చెప్పి ఇలా అటాచ్ చేస్తారు అని చెప్పాను. R1 R2 R3. ఈ మోడల్ నేను రెసిస్టర్స్ లో పొటెన్షియల్ మెథడ్ చెప్పేటప్పుడు చెప్పాను. సో అకార్డింగ్ టు దట్ ఇవన్నీ ఏంటి? ఇండక్టాన్స్ 6 హెన్రీ. ఐడియల్ కండక్టర్స్ ఆఫ్ ఇండక్టాన్స్ 6 హెన్రీ. ఇది 6 హెన్రీ, ఇది 6 హెన్రీ, ఇది కూడా 6 హెన్రీ. ఇప్పుడు ఇలా ఉంటే ఏం చెప్పాలి? అన్ని ప్యారలల్ కండిషన్ లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్ అమ్మాయి. ఈ 3 ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఎవరికైనా ఇది ప్యారలల్ అని ఎలా తెలిసింది మేడం అని తెలుసుకోవాలి అనుకుంటే నేను రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ క్లాస్ ఒకటి చెప్పాను, అది ఖచ్చితంగా వినండి. బికాజ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రెసిస్టర్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయో ఇండక్టర్స్ కూడా అట్లనే బిహేవ్ చేస్తాయి. సో ఆల్ 6 హెన్రీ ఆర్ ఇన్ ప్యారలల్ కండిషన్, ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో 1/L effective is equal to 1/6 plus 1/6 plus 1/6. 3/6 అంటే 1/2. సో L effective ఎంత వస్తుందమ్మా మనకి? 2 హెన్రీ వస్తుంది. 2 హెన్రీ is the answer, right? నెక్స్ట్ అబ్బో ఇది చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో I1 I2 ఆర్ ద స్టడీ స్టేట్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ త్రూ L1 L2. I1 I2 ఆర్ ద స్టడీ స్టేట్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ త్రూ L1 అండ్ L2. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ I1 ఎంత అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనాలిసిస్ చేస్తే కనుక మీరు L1 L2 ప్యారలల్ లో ఉన్నాయి, రైట్? L1 అండ్ L2 ఆర్ ఇన్ ప్యారలల్. మనకేం తెలుసు? ప్యారలల్ కండిషన్ లో పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. VL1 is equal to VL2. మనకి తెలుసు E is equal to L into DI by DT, right? So L1 into DI1 by DT is equal to L2 into DI2 by DT. ఓకే, రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తే DT DT క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ చేస్తే L1 I1 is equal to L2 I2 వచ్చింది, పక్కన పెట్టండి. ఓకే, అండ్ ఇంకా ఏం తెలుసు? కిర్చాఫ్స్ లా ప్రకారం స్టడీ స్టేట్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయితే ఇది I1 I2 గా డివైడ్ అయిపోయింది. సో కెన్ ఐ రైట్ కిర్చాఫ్స్ లా ప్రకారం I is equal to I1 plus I2? I ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? బికాజ్ E is equal to L into DI by DT. I is equal to E by L గా రాసుకోవచ్చు కదా. ఓకే, సో నేనేం రాస్తాను అంటే, అయితే స్టడీ స్టేట్ అన్నారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి కదా. స్టడీ స్టేట్లో ఏమవుతుందంటే ఒక ఇండక్టర్ అనేది కరెంటుని తీసుకోదు కదా. సో స్టడీ స్టేట్లో I is equal to E by R. ఇండక్టర్లు పనికిరావు స్టడీ స్టేట్లో. సో I ప్లేస్లో E by R రాసుకుంటే I1 అలాగే ఉంచుదాం, బికాజ్ నాకు I1 కావాలి కాబట్టి I2ని ఎలిమినేట్ చేస్తాను. ఇక్కడి నుంచి I2 is equal to L1 I1 by L2. L1 I1 by L2. ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి I1 కావాలి. I1 కామన్ తీయండి. L1 plus L2 by L2.
సో I1 is equal to ఇది E by R, I1 is equal to E by R into L2 by L1 plus L2. ఇది ఒక వెరైటీ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అయితే నేను దీనికి మీకు చెప్తాను ఖచ్చితంగా, దీనికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎల్ఆర్ సర్క్యూట్లో చెప్తాను. మీరు ఇంకొక 15 minutes వెయిట్ చేస్తే ఎల్ఆర్ సర్క్యూట్ గ్రోత్ అండ్ డీకే చెప్తాను. అప్పుడు చెప్పినప్పుడు ఇది మీకు బాగా అర్థమవుతుంది. స్టడీ స్టేట్లో ఒక ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, టైం t ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఒక ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది చెప్తానమ్మా. An inductor of self inductance L is equal to 2 millihenry. Current changes with time ఇలా ఇచ్చారు. At what time EMF is 0? ఇదే మన కీ పాయింట్. మనకి ఏమి ఇచ్చారు, EMF 0 అవ్వాలి. We know that EMF కి ఫార్ములా E is equal to L into di by dt must be equal to 0. అంటే di by dt must be equal to 0. So d by dt of I ప్లేస్ లో t స్క్వేర్ e పవర్ మైనస్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఇంక ఇక్కడ నుంచి మీ ఫేవరెట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అయిపోయింది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. లీడ్ పట్టుకోవడం రావాలి, లీడ్ పాయింట్ పట్టుకోవడం వస్తే ఖచ్చితంగా క్వశ్చన్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మ్యాథ్స్ మీరు చేసేయండి. ఇక్కడ నుంచి డిఫరెన్సియేషన్ యువి ఫార్ములా అప్లై చేసేయడమేనమ్మా. డిఫరెన్సియేషన్ వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువి ఫార్ములా అప్లై చేస్తే 2t e power minus t plus t square into minus 1 into e power minus t is equal to 0. So 2t e power minus t is equal to t square e power minus t. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే t is equal to 2 seconds. t is equal to 2 seconds. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా? ఆల్టర్నేటింగ్ కరెంట్ కష్టంగా ఉంది మ్యామ్. అంత కష్టం కాదు నాన్న, పర్లేదు, నేను ఈజీగా చెప్తానులే. నెక్స్ట్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. ఏం లేదు, రేడియస్ r/2 ఇచ్చారు. రేడియస్ r/2 ఇచ్చారు కాబట్టి ఏరియా ప్లేస్ లో పై r స్క్వేర్ లో r/2 హోల్ స్క్వేర్ వేసుకుంటారు. దీనికి ఫార్ములా ఆల్రెడీ మనం రాసుకున్నాం, అవునా కాదా? సో ఏం కావాలి, మ్యూచువల్ ఇండక్టాన్స్ కావాలి. సో m is equal to e by I కదా, m is equal to e by I, కరెక్టే కదా? సారీ, m is equal to 5 by I కదా, m is equal to 5 by I, 5 is equal to mi. 5 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, n b a by I. సో n a by I పక్కన పెడితే సోలెనాయిడ్ కి b కి ఫార్ములా మ్యూ నాట్ ni. ఎంతమందికి ఫార్ములా గుర్తుంది? మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో ఆంపియర్ సర్క్యూటల్ లాలో సోలెనాయిడ్ కి ఆల్రెడీ మనం ఫార్ములా డిరైవ్ చేసాం. సోలెనాయిడ్ కి బి ఫార్ములా మ్యూ నాట్ ni. ఐ క్యాన్సిల్ అయిపోయింది, ఇంక ఇక్కడ ఉన్నది రాసుకోవడమే. సో ఏం మిగిలింది, మ్యూ నాట్ స్మాల్ n క్యాపిటల్ N ఏ ప్లేస్ లో పై r స్క్వేర్ r/2 హోల్ స్క్వేర్, పై r/2 హోల్ స్క్వేర్. క్లియర్? నెక్స్ట్, in a coil the current changes from -2 to +2 in 0.2 seconds induces EMF induce అయింది సెల్ఫ్ ఇండక్టాన్స్ ఆఫ్ ది కాయిల్. 2024 లోనే ఇంకా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయేమో కదా. సెల్ఫ్ ఇండక్టాన్స్ ఆఫ్ ది కాయిల్ కావాలి. ఎల్ ఎంత, కరెంట్ చేంజెస్ ఇచ్చాడు. ఎల్ కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, 5 by I. ఫ్లక్స్ 5 కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, 5 is equal to డెల్టా, ఓకే, 5 is equal to కరెంట్ చేంజెస్ ఫ్రమ్ దిస్ మచ్ టు దిస్ మచ్ ఇన్ 10 seconds. ఓకే, ఇలా కాకుండా ఇండ్యూసెస్ ఈఎంఎఫ్. సో ఇలా కాకుండా మనం ఇంకొకటి చేద్దాం. di/dt ఇచ్చాడు చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి di/dt రాసుకోవచ్చు నేను. di/dt ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కరెంట్ మైనస్ ఇనిషియల్ కరెంట్, 2 మైనస్ ఆఫ్ -2 by 0.2 seconds. సో ఇది 4/0.2. di/dt వచ్చినప్పుడు దీనికన్నా ఈఎంఎఫ్ ఫార్ములా రాద్దాం. E is equal to L into di/dt. Okay, so L is equal to E into dt by di. ఇప్పుడు వస్తుంది చూడండి మనకి. సో L is equal to EMF 0.1 into 0.2 by 0.4. ఓకే, సో 1/5 millihenry వస్తుంది ఆన్సర్. 5 millihenry కరెక్టా?
సో 2024లో క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 3t + 8 ఇచ్చారు. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇది ఈఎంఎఫ్ ఇచ్చారు. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత? ఆల్మోస్ట్ 2024లో అన్ని సేమ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, అన్ని సేమ్ క్వశ్చన్స్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే ఇక్కడ ఓకే మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాము. ఓకే, సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. L ఇంటూ di/dt. నాకు di/dt ఎలా వస్తుంది? d/dt ఆఫ్ 3t + 8. సో ఆన్సర్ 3 di/dt. సో దట్స్ ఇట్ అమ్మా. ఈ ఎంత? 12 మిల్లీ అంటే 10⁻³ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ 3. 4 టైమ్స్. సో ఆన్సర్ 4 మిల్లీ హెన్రీ. 4 మిల్లీ హెన్రీ అనేది ఆన్సర్ అమ్మా. ఇందులోనే ఈజీ క్వశ్చన్స్ వచ్చినట్లున్నాయి. ఇది ఒక మంచి మోడల్ ఆఫ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి, చాలా మంచి మోడల్ ఆఫ్ క్వశ్చన్. 2 కండక్టింగ్ సర్క్యులర్ లూప్స్ A and B ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ దైర్ సెంటర్స్ కోయిన్సైడింగ్. ఒకటే ప్లేన్ లో సెంటర్స్ కోయిన్సైడింగ్ ఇచ్చారు AB. మ్యూచువల్ ఇండక్టాన్స్ బిట్వీన్ దెమ్. ఒక దాని వల్ల రెండో దానిలో, ఇక్కడ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అవుటర్ దాని వల్ల ఇన్నర్ దానిలో, అవుటర్ సర్క్యూట్ వల్ల ఇన్నర్ సర్కిల్లో, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఇండక్టాన్స్ కదా, మ్యూచువల్ ఇండక్టాన్స్ కావాలి. సో మ్యూచువల్ ఇండక్టాన్స్ కి నాకు తెలిసిన ఫార్ములా ఏంటి? మనకి ఏం తెలుసు మ్యూచువల్ ఇండక్టాన్స్ కి? phi ఈజ్ ఈక్వల్ టు mi. సో m ఈజ్ ఈక్వల్ టు phi/i. 5 ప్లేస్ లో నాకు సర్కిల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాకు తెలుసు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రాసుకుంటాను NBA/I. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ అ సర్కిల్. నేను ఎప్పుడు ఏం చెప్పాను? బయట ఉన్న మ్యాగ్నెటిక్ సర్కిల్ వల్ల లోపల. సో బయట ఉన్న సర్కిల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఫార్ములా ఏం తెలుసు మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఫార్ములా μ0 ni/2r. ఫార్ములా తెలుసా తెలీదా? μ0 ni/2r. సో μ0 n నంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ లేదు కాబట్టి n1 తీసుకుందాము. I/2 ఇంటూ బయట ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? b. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇప్పుడు NA/I ఇంటూ μ0 I/2b. I క్యాన్సిల్. ఏ ఎవరిది? ఇప్పుడు లోపల దానికి కదా, ఏ లోపలది కాబట్టి ఏరియా లోపలది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట వేసినప్పుడు ఏరియా లోపల వేస్తాం. సో n μ0, దీని ఏరియా ఎంత? πa²/2b. సో ఇది ఎక్కడుంది చూడండి. n1 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 1. n అవసరం లేదు, n ఈజ్ ఈక్వల్ టు 1. సో μ0 πa²/2b. μ0 πa²/2b ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇలాంటిదే సేమ్ ఇంకొక ప్రాబ్లం చూపిస్తాను, చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇది చూడండి. ఏ స్మాల్ స్క్వేర్ లూప్ ఆఫ్ వైర్ ఆఫ్ సైడ్ L ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ లార్జ్ స్క్వేర్ లూప్. సేమ్ ఇందాక సర్కిల్ ఇచ్చారు, ఇప్పుడు స్క్వేర్ లూప్ ఇచ్చారు. సో ఒక స్మాల్ స్క్వేర్ లూప్ ఉంది, దీని సైడ్ L. దీనిని తీసుకెళ్ళి ఒక లార్జ్ స్క్వేర్ లూప్ లో పెట్టారు, దీని సైడ్ క్యాపిటల్ L. క్యాపిటల్ L కి L² కి రిలేషన్ ఇచ్చారు. ఓకే, పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను? ఇక్కడ కూడా చూడండి, మ్యూచువల్ ఇండక్టాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యూచువల్ ఇండక్టాన్స్ ఎప్పుడు బయట ఉన్న దాని వల్ల లోపల ఉన్న దానికి. ఓకే, సో బయట ఉన్న దానికి మ్యాగ్నెటిక్ మళ్ళీ సేమ్ ఫార్ములా phi/i. 5 ప్లేస్ లో NBA/I. n1 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1. n నంబర్ ఆఫ్ టర్న్స్ లేదు అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఒకటి ఫార్ములా, ఇది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో చేసాం ఆల్రెడీ. ఈచ్ సైడ్ L అన్నప్పుడు 4 తో మల్టిప్లై చేయొచ్చు. ఒక స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ లెంత్ ఏమవుతుంది? L/2 అవుతుంది. పర్పెండిక్యులర్ లెంత్. యాంగిల్ ఎంత మేక్ చేస్తుంది? 45 degrees. ఇది సేమ్ మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో చేసాం. సో ఇక్కడ μ0/4π I/ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2 ఇంటూ sin 45 ప్లస్ sin 45. ఎంతమందికి ఇది గుర్తొచ్చింది?
సేమ్ మనం చేసామమ్మా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో, బయోట్ సైవర్ట్స్లో అప్లికేషన్లో చేసాం. ఇలాగా 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేశాను. సో B ఈజ్ ఈక్వల్ టు, ఇది పైకి వస్తుంది 8 అవుతుంది, 8 μ0I/4π. ఇదేమైంది? ఓకే, L/2, పైకి 2 వచ్చింది కదా, 1/√2. ఓకే, దీన్ని ఇలా ఉంచుతాను చూడండి, ఒక నిమిషము. క్యాలిక్యులేషన్ కోసం రాస్తున్నాను. 4 × 2 ఇలాగే రాద్దాం. ఇక్కడ 1/2/√2 వస్తుంది. ఓకే, ఇది √2. సరే, 8√2 μ0I/4π. దట్స్ ఇట్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. M ఈజ్ ఈక్వల్ టు 8√2 μ0I/4π ఇంటూ I క్యాన్సిల్. μ0 అంటేనే 4π × 10⁻⁻7. సో నీకు 8√2 × 10⁻⁻7 మిగులుతుంది. μ0 ప్లేస్లో 4π × 10⁻⁻7 రాస్తే 8√2 × 10⁻⁻7. 8√2ని మార్చుకోవాలి. 8ని లోపలికి తీసుకెళ్ళిపోతే √64 రెళ్ళు 128 × 10⁻⁻7. ఇది సూపర్ రిపీటెడ్ బిట్ అమ్మా, చాలా చాలా రిపీటెడ్ బిట్. ఇది చాలా రిపీటెడ్ బిట్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను, దీనికి ఆన్సర్ ఎవరు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. వేర్ ఇస్ దట్ క్వశ్చన్? వేర్ ఇస్ ద క్వశ్చన్? పోయిందే, గాయబ్, ఇట్స్ గాన్. ఓకే, వేరే మోడల్ తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఒక మంచి కూల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఎండ్ గేమ్ ఫ్యాక్ట్స్: gravitation, laws of motion, circular motion, current, electricity and work energy power by seeing your classes. I already wrote MBSAT. Can I crack JEE? ఎండ్ గేమ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ లైవ్లో ఉన్న చాలా మంది మీ అన్నయ్యలు, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు కదా, నేను కొట్టినా కొట్టేస్తారు. ఒరే, మేము అసలు ఇక్కడ జేఈతో ఇంత కుస్తీ పడి మా బ్రెయిన్లు పంక్చర్ అయిపోతూ ఉంటే నువ్వేమో నేను ఈ లెసన్ అవగొట్టాను, ఆ లెసన్ అవగొట్టాను అంటావు, పక్కెళ్ళి ఆడుకోమ్మా అంటారు. బట్ యా, ఎండ్ గేమ్ ఫ్యాక్ట్స్ సూపర్ నాన్న, ఆసమ్ అనమాట. 9th క్లాస్లో నువ్వు ఇన్ని చాప్టర్స్ ఫినిష్ చేసావు అంటే గెట్ రెడీ, ఐఐటీలో కర్చీఫ్ వేసుకోమ్మా. మైసెల్ఫ్ తేజ. రొటేషనల్ డైనమిక్స్ ఎప్పుడు చెప్తారు? ఈ వీకెండ్లో అమ్మ. రొటేషనల్ డైనమిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ తర్వాత 1 year డ్రాప్ తీసుకుంటే కెన్ ఐ క్రాక్ జేఈ? బాలాలీలా, ఎస్ అమ్మ. బట్ 1 year డ్రాప్ తీసుకున్నా సీరియస్నెస్తో చదివితేనే డ్రాప్ వస్తుంది, సీట్ వస్తుంది. ఓకే, సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు DC circuits in inductors. యాక్చువల్గా ఇండక్టర్స్ని తీసుకెళ్ళి DC సర్క్యూట్లో కనెక్ట్ చేసాము. అందులో మనం తీసుకునేది LR సర్క్యూట్. LR సర్క్యూట్ని కన్సిడర్ చేస్తున్నాము. అరే, క్లాస్ మాత్రం డ్రాప్ అయిపోకుండా ఒక 10 minutes మాత్రమే అయిపోతుంది. బట్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీరు ఇండక్టర్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే వెరీ క్రూషియల్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక్క 10 minutes 15 minutes ఓపిక్గా వినండి. LR సర్క్యూట్ అంటే ఏం లేదమ్మా, ఒక ఇండక్టర్ని, ఒక రెసిస్టర్ని సర్క్యూట్లో కనెక్ట్ చేస్తారు. ఓకే, ఒక రెసిస్టర్, ఒక ఇండక్టర్, వీటిని తీసుకెళ్ళి ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేశారు. అయితే ఆ కనెక్షన్ ఎలా ఇస్తారు అంటే కొంచెం లైట్గా డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇలా తీసుకొచ్చాను, దీనిని ఇలా తీసుకొచ్చాను. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. పాయింట్ ఏ, పాయింట్ బి అనుకోండి. దీని రెసిస్టెన్స్ R, దీని ఇండక్టెన్స్ L, అండ్ ఇక్కడ నువ్వు ఈఎంఎఫ్ ఇస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఈ X అనే పాయింట్ని, ఈ ఇండక్టర్ పాయింట్ని తీసుకొచ్చి ఇనీషియల్లీ అనగానే గుర్తుపెట్టుకోండి, at time t is equal to 0. ఇనీషియల్లీ అంటే at time t is equal to 0. ఇనీషియల్లీ మనం ఏం చేసామంటే X అనే పాయింట్ కనెక్టెడ్ టు పాయింట్ B. ఓకే, X అనేది పాయింట్ Bకి కనెక్ట్ చేసాము అనుకోండి. X కనెక్టెడ్ టు పాయింట్ B. పాయింట్ Bకి కనెక్ట్ చేసినప్పుడు, అప్పుడే మీరు కనెక్ట్ చేశారు, ఇప్పుడే కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఏమవుతుంది? 0లో ఉంటుంది. నువ్వు అప్పుడే కనెక్ట్ చేసావమ్మా, జస్ట్ అప్పుడే కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కరెంట్ 0లో ఉంటుంది. 0 నుంచి నెమ్మదిగా ఫ్లో అవుతుంది కదా, కరెంట్ I స్టార్ట్ అయ్యి
జీరో నుంచి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఎప్పుడైతే జీరోలో ఉంటుందో, ఎప్పుడైతే కరెంట్ జీరోలో ఉంటుందో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇండక్టర్ అనేది కరెంట్ ఎప్పుడైతే జీరోలో ఉంటుందో ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఒక ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఇక్కడ అయ్యా ప్లేస్ లేదండి. ఓ ఇదే నేను చెప్దాం అనుకున్న పాయింట్. సరే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు జీరో కరెంట్ ఎప్పుడు జీరోలో ఉంటుంది. ఓకే, అలాగా ఆఫ్టర్ టైం t టైం తర్వాత కరెంట్ రీచెస్ టు సాచురేషన్ కరెంట్. ఇక్కడ I0 అంటే ఏంటి? సాచురేషన్ కరెంట్. కరెంట్ ఎప్పుడైతే ఒక సర్క్యూట్ లో సాచురేషన్ కి వెళ్ళిపోతుందో అప్పుడు స్టడీ అయిపోతుందమ్మా కరెంట్. గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఎప్పుడైతే పీక్స్ అంతే కదా, సాచురేషన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెరగదు. సాచురేషన్ అంటే ఏంటి? ఇంకా పెరగదు. పెరగదు అంటే అది అలా కాన్స్టెంట్ గా వెళ్తుంది. సో సాచురేషన్ కరెంట్ ఎప్పుడు కూడా స్టడీ కరెంట్. ఇక్కడే ఇందాక నేను చేసిన ప్రాబ్లం వస్తుంది. సాచురేషన్ కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ స్టడీ కరెంట్. స్టడీ కరెంట్ అంటే మారదు, di/dt జీరో, కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇండక్టర్ ని ఎలా అనాలిసిస్ చేయాలి? ఎప్పుడైతే కరెంట్ జీరో అయ్యిందో ఇండక్టర్ డస్ నాట్ కండక్ట్, దానిలో నుంచి కరెంటు వెళ్ళదు. సో ఇది ఒక ఇండక్టర్ అనుకుంటే దాని ఇండక్షన్ ఎల్ అనుకుంటే, వెన్ t ఈజ్ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంటే ఆ ఇండక్టర్ అసలు అక్కడ ఇండక్టర్ లేనట్లుగా బిహేవ్ చేస్తుంది, ఉన్నా లేనట్లుగా బిహేవ్ చేస్తుంది. ఆ ఇండక్టర్ ఉన్నా కూడా లేనట్లుగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ఎప్పుడైతే కరెంట్ సాచురేషన్ స్టేట్ కి వస్తుందో, కరెంట్ సాచురేషన్ స్టేట్ కి వస్తుంది అంటే స్టడీ కరెంట్ ఇండక్టర్ లో నుంచి ఫ్లో అవుతుంది. స్టడీ కరెంట్ ఫ్లో అయితే ఇండక్టర్ లో ఫ్లక్స్ చేంజ్ ఉండదు. ఫ్లక్స్ చేంజ్ లేకపోతే ఇండక్టర్ లాగే బిహేవ్ చేయదు. సో స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు ఇండక్టర్ బిహేవ్స్, స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు ఇండక్టర్ బిహేవ్స్ యాజ్ ఏ స్ట్రెయిట్ వైర్, ఒక స్ట్రెయిట్ వైర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే నువ్వు ఒక ఇండక్టర్ ని స్టడీ స్టేట్ కరెంట్ కి కనెక్ట్ చేస్తే అదొక స్ట్రెయిట్ వైర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే I కరెంట్ వెళ్తున్నప్పుడు స్టడీ స్టేట్ I0 కరెంట్ వెళ్తున్నప్పుడు అది ఒక నార్మల్ వైర్ లాగా బిహేవ్ చేస్తుంది. దీనిని పట్టుకునే నేను ఇందాక ప్రాబ్లం ని చెప్పాను అన్నమాట. దీన్ని పట్టుకునే చెప్పాను. సో ఎప్పుడైతే నువ్వు జస్ట్ స్విచ్ ఆన్ చేసావో కరెంట్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా జీరో కరెంట్ ఉన్నప్పుడు ఇండక్టర్ కరెంట్ ని కండక్ట్ చెయ్యదు, అదొక ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా సరే t ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోయింది, టైం పెరుగుతోంది, మారుతోంది. టైం మారుతున్నప్పుడు కరెంట్ కూడా మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కదా కరెంట్ కూడా. సో ఆ కరెంట్ వేరియేషన్ కి మనం ఫార్ములా ఎలా రాస్తాము అంటే I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై L/R. ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ EAPCET వాళ్ళకి ఇందులో బాగా క్వశ్చన్స్ వస్తాయి. I0 అనేది సాచురేషన్ కరెంట్. ఓకే, I0 అనేది సాచురేషన్ కరెంట్. ఇక్కడ L/R కి ఒక స్టోరీ ఉంది. హియర్ L/R ఈజ్ టైమ్ కాన్స్టెంట్. దీనిని ఏమంటారమ్మా? టైమ్ కాన్స్టెంట్. L/R ని ఏమంటారు? టైమ్ కాన్స్టెంట్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో అడుగుతారమ్మా. L/R యొక్క యూనిట్స్ దేనికి సమానం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద యూనిట్ ఈజ్ యూనిట్ ఫర్ L/R? L/R యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి ఎవరైనా? L/R యూనిట్స్ ఏమవుతాయి ఎవరైనా చెప్పండి?
L/R యూనిట్స్ ఏమవుతాయో చెప్పండి అమ్మా. సో ఇది మీకు డెరివేషన్ కావాలి అంటే డెరివేషన్ రాసుకోవచ్చు. ఇక్కడ విఆర్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ విఎల్ పొటెన్షియల్, బికాస్ ఈ రెండు సిరీస్ కాంబినేషన్ లోకి వచ్చాయి. ఈ రెండు సిరీస్ కాంబినేషన్ కదా, సిరీస్ కాంబినేషన్ లో పొటెన్షియల్ మారిపోతుంది. సో E is equal to VL plus VR. ఓకే, సో E is equal to VL plus VR. VL ఎలా రాసుకోవచ్చు? VL అంటే పొటెన్షియల్ అక్రాస్ ఇండక్టర్. E is equal to L into DI by DT ప్లస్ IR కదా, దీంట్లో కరెంట్ I కరెంట్ వెళ్తుంది, దీంట్లోంచి కూడా I కరెంటే వెళ్తుంది. సో ఇక్కడ పొటెన్షియల్ IR, ఇక్కడ DL, ఇక్కడ E. నాకు I కావాలి. సో I కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే రీఅరేంజ్మెంట్ చేస్తాను. E మైనస్ IR కాదు, E మైనస్ IR ఇస్ ఈక్వల్ టు L ఇంటూ DI బై DT. నాకు I పక్కకి రావాలి, సో L ఆ పక్కకి వెళ్ళాలి కాబట్టి దీన్ని రీఅరేంజ్ చేసి DI బై IR రావాలి, అంతే కదా. ఎస్, DI బై IR లేదా ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, DI బై E మైనస్ IR ఇస్ ఈక్వల్ టు DT బై L. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తావు. టైం T ఈజ్ ఈక్వల్ టు 0, కరెంట్ కూడా 0. టైం T ఈజ్ ఈక్వల్ టు T అయినప్పుడు కరెంట్ I0 అవుతుంది. ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటాను అంటే ఇది ప్రొసీజర్. I0 అనేది సాచురేషన్ కరెంట్. I0 అనేది ఏంటమ్మా? సాచురేషన్ కరెంట్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. L/R అంతకంటే ఇంపార్టెంట్, దానిని టైం కాన్స్టెంట్ అంటారు. యూజువల్ గా ఈ ఫార్ములాని ఎలా రాస్తారంటే కొంతమంది I is equal to I0 into 1 minus e power minus t by lambda అని రాస్తారు. మైనస్ t by lambda. లాంబ్డా అనేది L/R అనమాట. లాంబ్డా is equal to L/R. దీనినే టైం కాన్స్టెంట్ అంటారు. లాంబ్డాను గుర్తుపెట్టుకోకపోయినా ఫార్ములా ఇలా నేర్చుకున్నా సరిపోతుంది. ఫార్ములా ఇలా నేర్చుకున్నా సరిపోతుంది. సో ఫార్ములా ఏమొచ్చింది మనకి? I is equal to I0 into 1 minus e power minus t by L/R. ఇది కదా మన ఫార్ములా. నేను ఇలాగే గుర్తుపెట్టుకోమంటాను టైం కాన్స్టెంట్ తో. ఇఫ్ T is equal to tau, T is equal to tau, tau అనే టైం దగ్గర మాక్సిమం కరెంట్ కి రీచ్ అయ్యింది అనుకుంటే T is equal to tau, I is equal to 0.63 times of I0 అవుతుంది. కరెంట్ అనేది 0.63 times of I0 అవుతుంది. దీని గ్రాఫ్ గ్రోత్ ఆఫ్ కరెంట్ కదా. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, బికి కనెక్ట్ చేసాం. సో కరెంట్ సర్రమని ఇలా ఫ్లో అయ్యి ఇలా వచ్చింది, రైట్. కరెంట్ ఇలా తిరిగి ఇలా వచ్చింది, 0 నుంచి మాక్సిమం కరెంట్కి పెరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రోత్ ఆఫ్ కరెంట్. గ్రోత్ ఆఫ్ కరెంట్కి సంబంధించిన అనాలిసిస్ చూస్తున్నాం. బికాస్ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది, కరెంట్ తిరిగి 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 వచ్చింది. 0 నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 కరెంట్ సర్క్యూట్లో పెరుగుతూ 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 వెళ్తోంది. ఎలా పెరుగుతోంది? విత్ దిస్ రిలేషన్. సో కరెంట్కి నేను గ్రాఫ్ గీస్తే గనక నా గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ టైం తీసుకుంటాను, ఇక్కడ కరెంట్ తీసుకుంటాను, గ్రాఫ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఇది సాచురేషన్ కరెంట్, ఇది సాచురేషన్ కరెంట్. అయితే ఎక్కడైతే టైం T is equal to tau అవుతుందో, ఓకే కొంచెం గ్రాఫ్ కరెక్ట్గా గీద్దాం. సాచురేషన్ కరెంట్ కదా, ఇది సాచురేషన్ కరెంట్ ఇలా వెళ్తుంది. ఇది మన I0. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టైం దగ్గర అయితే కరెక్ట్గా T is equal to tau అవుతుందో, ద పాయింట్ వేర్ T is equal to tau, ఆ కరెంట్ ఎంత అంటే 0.63% ఆఫ్ I0. ఇది గ్రోత్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ డీకే ఆఫ్ కరెంట్ ఏంటి చూద్దాం. ఇప్పుడు అదే సర్క్యూట్ ని మళ్ళీ గీస్తాను చూడండి. రెసిస్టర్, ఇండక్టర్, సెల్ ఆర్ బ్యాటరీ. లాస్ట్కి వచ్చేసామమ్మా, అయిపోయింది. నెక్స్ట్ ఇది కదా, ఇది పాయింట్ ఏమనుకున్నాము? ఏబి, పైన ఏ కింద బియా? ఓకే, పైన ఏ కింద బి అనుకున్నాం.
సో ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. ఇందాక మనం ఏం చేసాము, ఈ పాయింట్ని ఎక్స్ అనే పాయింట్ని బికి కనెక్ట్ చేసాం. నౌ ఎక్స్ ఈజ్ కనెక్టెడ్, నౌ ఎక్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ. ఎక్స్ని తీసుకెళ్ళి ఏకి కనెక్ట్ చేశాను, ఇలా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, సెల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో బై నౌ ఐ రీచ్డ్ టు మ్యాక్సిమం కరెంట్ I0. అవునా? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎక్స్ని తీసుకెళ్ళి బికి కనెక్ట్ చేయడం వల్ల సర్క్యూట్లో కరెంట్ పెరిగి 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 I0కి రీచ్ అయిపోయింది. ఒకసారి I0కి రీచ్ అయిన తర్వాత నేనేం చేశాను, ఈ కనెక్షన్ తీసేసి ఇలా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ డిక్రీజ్ అయిపోతుంది, కరెంట్ తగ్గిపోతుంది కదా, పవర్ సప్లై లేదు, కరెంట్ తగ్గిపోతుంది. సో నౌ డీకే ఈజ్ అబ్జర్వ్డ్, కరెంట్ డీకే అవుతుంది, తగ్గిపోతుంది, డీకే అబ్జర్వ్ అవుతుంది, డీకే తగ్గిపోతుంది. అలా తగ్గిపోయి 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 ఎప్పటికి తగ్గిపోతుంది, ఏ టైం తర్వాత కరెంట్ తగ్గిపోతుంది. మన ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ ఐ టైం ఇన్ఫినిటీ పెట్టుకుంటే I is equal to I0 e పవర్ మైనస్ t బై L బై R. ఇది మన ఫార్ములా ఫర్ డీకే అమ్మ. డీకేలో ఇది ఫార్ములా, అది గ్రోత్కి ఫార్ములా, ఇది డీకేకి ఫార్ములా. అట్ టైం ఇన్ఫినిటీ పెట్టండి, అప్పుడు కదా I is equal to 0 అయ్యేది. అట్ టైం t is equal to ఇన్ఫినిటీ కరెంట్ 0 అవుతుంది. అట్ టైం t is equal to ఇన్ఫినిటీ కరెంట్ 0 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్సీ సర్క్యూట్ కూడా ఉంటుంది. ఆర్సీ సర్క్యూట్లో ఏంటంటే ఎక్కడైతే కరెంట్ ఉందో అక్కడ ఛార్జ్ పెట్టుకుంటే చాలు. ఆర్సీ సర్క్యూట్లో ఎక్కడైతే కరెంట్ ఉందో నువ్వు అక్కడ ఛార్జ్ పెట్టావంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, సో వీటిలో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారా మీరు? చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, చూడండి. ఇది చూడండి. ఇన్ ద గివెన్ సర్క్యూట్ లెట్ I1 బి ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాటరీ అట్ టైమ్ t is equal to 0. I1 ఎక్కడ, అట్ టైమ్ t is equal to 0. We know that at time t is equal to 0, time t is equal to 0 దగ్గర inductor does not work. ఇండక్టర్ డస్ నాట్ వర్క్ అంటే ఇండక్టర్లో నుంచి కరెంట్ వెళ్ళదు. సో ఇప్పుడు ఒకసారి కరెంట్ని అనాలిసిస్ చేయండి. దీనిని క్లోజ్ చేసావు, కరెంట్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్దామంటే కరెంట్ ఇది వెళ్ళనివ్వట్లేదు, ఇది లేదు, ఇక్కడ కట్ అయిపోతుంది సర్క్యూట్. సో కరెంట్ తిరిగి తిరిగి ఇలా వచ్చేసింది నీకు. ఇది I1 అనుకున్నాము. సో కరెంట్ తిరిగి తిరిగి ఇలా వచ్చేసింది. కరెంట్ సేమ్గా ఉంటే సిరీస్ కాంబినేషన్, కరెంట్ సేమ్గా ఉంటే సిరీస్ కాంబినేషన్. సో 6 ohms and 4 ohms ఆర్ ఇన్ సిరీస్. 6 ohms 4 ohms సిరీస్లో ఉన్నాయి. ఇప్పుడు I1 is equal to 10 బై సిరీస్ అంటే 6 + 4 10. సో I1 ఎంత వచ్చిందో మనకు 1 ఆంపియర్, పక్కన పెట్టండి. నెక్స్ట్ I2 బి స్టడీ స్టేట్ కరెంట్ అట్ t is equal to ఇన్ఫినిటీ. మళ్ళీ చూడండి, I2 ఎక్కడన్నారు, అట్ t is equal to ఇన్ఫినిటీ. I2 అట్ t is equal to ఇన్ఫినిటీ. మనకేం తెలుసు, అట్ t is equal to ఇన్ఫినిటీ. t is equal to ఇన్ఫినిటీకి వెళ్ళిపోయినప్పుడు ఇండక్టర్ బిహేవ్స్ యాజ్ స్ట్రైట్ వైర్. సో I2 కరెంట్ వచ్చినప్పుడు ఇండక్టర్ ఒక స్ట్రైట్ వైర్గా మారిపోతుంది. సో I2 కరెంట్ వచ్చినప్పుడు ఇండక్టర్ స్ట్రైట్ వైర్గా మారింది అంటే అది కరెంట్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇది I2 అనుకోండి. సో ఈ I2 అనేది దీంట్లో నుంచి కూడా వెళ్తుంది, దీంట్లో నుంచి తిరిగి తిరిగి ఇలా వస్తుంది, రైట్. I2 అనేది ఇలా తిరిగి తిరిగి ఇలా వస్తుంది, రైట్. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ 2 ప్యారలల్లోకి వచ్చాయి, ఈ 2 ప్యారలల్. 2 సేమ్ రెసిస్టర్లు ప్యారలల్లో ఉన్నప్పుడు R ఎఫెక్టివ్ ఫార్ములా 4/2 2 ohms అయింది. ఈ 2 ohms 6కి ప్యారలల్లో ఉంది.
నౌ 2 ohms ఈజ్ ఇన్ సిరీస్ కదా, ఈ రెండు కలిపి ఇక్కడికి వచ్చేసింది, ఇన్ సిరీస్ విత్ 6 ohms. సో ఆర్ ఎఫెక్టివ్ ఏమొచ్చిందమ్మా మనకి ఇక్కడ 8 ohms వచ్చింది. సో I2 ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు. I2 is equal to 10 volts by 8. దీని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, I1 by I2. I1 by I2 చేస్తే 8 by 10, సో 4 by 5 అంటే 0.8. ప్రాబ్లం అప్లై చేయడం వచ్చిందా అమ్మా? నెక్స్ట్ చూడండి, ఇది మీరు ఈజీగానే చేసేయగలుగుతారు, ఇది హోంవర్క్ చేయండి, ఇది కూడా హోంవర్క్ చేయొచ్చు. ద కరెంట్ ఇన్ ఎల్సిఆర్ సర్క్యూట్ బిల్డ్స్ అప్ టు 3/4 of the steady state value. So given current is equal to 3/4 of I0. The value in 4 seconds, t is equal to 4 seconds. Time constant enta? Time constant అంటే L/R ఎంత అని అడిగారు. టైం కాన్స్టెంట్ L/R ఎంత అని అడిగారు. సో L/R ఎంత అవుతుంది మనకి? L/R అంటే ఏంటి మనకి? ఓకే, L/R ఎంత కదా. సో లెట్ us టేక్ L/R ని టౌగా రాద్దామా? L/R ని టౌగా రాద్దాం. I is equal to I0 into 1 minus e power t by tau minus, ఓకే, I ప్లేస్ లో 3I0 by 4 is equal to I0 into 1 minus e power minus t by tau. ఇంక ఇక్కడ నుంచి చేయడం మీకు వచ్చమ్మా, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో I0 క్యాన్సిల్, 3/4 ఇటువైపు తీసుకొస్తే e పవర్ మైనస్ t by tau is equal to 1 minus 3/4 is 1/4. సో e పవర్ t by tau is equal to 4 మైనస్ రెసిప్రోకల్ అవుతుంది కదా. t వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 4 seconds. t వాల్యూ 4 seconds ఇచ్చారు. సో దీనిని నేను ఎలా రాసుకోవచ్చు? t by tau is equal to ln 4 గా రాసుకోవచ్చు కదా, log 4 to the base e. నాకు టౌ కావాలి, సో టౌ ఇస్ ఈక్వల్ టు టీ ప్లేస్లో 4 by ln 4 ని 2 ln 2 గా రాసుకుందాం, బికాజ్ ln 2 ఉంది కాబట్టి. సో 2 by ln 2. ln అంటే లాగ్ టు ద బేస్ ఈ కదా. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా? మ్యామ్, ఐ హ్యాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ భారతి బ్యాచ్, కెన్ ఐ జాయిన్ నౌ? ప్లీజ్ రిప్లై. హరిత, యూ కెన్ జాయిన్ అమ్మా, స్టాపింగ్ ఏమీ లేదు, ఆపలేదు. కానీ గుర్తుపెట్టుకో, 80% ఆఫ్ ది సిలబస్ ఆల్రెడీ అయిపోయింది. కానీ నువ్వు ఇప్పుడు జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే నవంబర్ నుంచి రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే హర్షిత, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యూ. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదమ్మా ఇవన్నీ? సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. ఇది కూడా చూడండి, 2 రెసిస్టర్స్ 10 ohms 20 ohms. ఇది 10, ఇక్కడ 20 ఉంది, 10 20. ఐడియల్ 10 Henry 2 volts బ్యాటరీ. కీ ఈజ్ ఇంట్రెస్టెడ్. టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, టైమ్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంతేనమ్మా. t ఈజ్ ఈక్వల్ టు 0 చూసారు అంటే ఆ ఇండక్టర్ పని చెయ్యదు. సో అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఇండక్టర్ పని చేయదు. ఇండక్టర్ పనిచేయదు కాబట్టి కరెంట్ ఇలా వచ్చేస్తుంది, 10 నుంచి 20లోకి వచ్చేస్తుంది. సో 10, 20 ohms సిరీస్లో ఉంటాయి. కరెంట్ పాత్ మారలేదు అంటే సిరీస్లో ఉన్నాయి. సో ఇలా కరెంట్ తిరిగి వచ్చేస్తుంది, దీంట్లోకి కరెంట్ వచ్చేస్తుంది. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 10 + 20 20. సో అప్పుడు నాకు కరెంట్ ఎంత? ఇనీషియల్ అండ్ ఫైనల్ కరెంట్స్ అడిగారు. సో I1 is equal to V ఎంత? 2/30. సో 1/15 amperes. 1/15 amperes. 1 2. ఓకే, నెక్స్ట్ అట్ t is equal to infinity. t is equal to infinity దగ్గర ఎలా పనిచేస్తుంది? t is equal to infinity దగ్గర ఇదొక స్ట్రైట్ వైర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, కరెంట్ ఇలా వచ్చిన కరెంట్ ఆల్వేస్ టేక్స్ లో రెసిస్టెన్స్ పాత్. ఇటువైపు రెసిస్టెన్స్ లేదు, ఇటువైపు రెసిస్టెన్స్ ఉంది. సో కరెంట్ ఈ పాత్ ని చూస్ చేసుకుంటుంది, ఇలా తిరిగి తిరిగి వస్తుంది. సో ఇది లేదు, ఇప్పుడు ఓన్లీ 20 ohms ఉంది. సో ఇక్కడ నాకు I2 is equal to V ఎంత? 2/20. సో 1/10. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ప్రాక్టీస్ కోసం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
మీ ఇష్టం, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కాకుండా చెప్పాను కదా నిన్న, ఆల్రెడీ ఎస్టర్డే ఐ షోడ్, ఎంతమంది అది డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు, బట్ వన్స్ అగైన్ ఐ షో యూ. నిన్న నేను మీకు ఒక పీడిఎఫ్ చూపించాను, గుర్తుందా అందరికీ? ఒక్క నిమిషం, ఆ పీడిఎఫ్ మళ్ళీ చూపిస్తాను నేను. ఈ పీడిఎఫ్లో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లో ఈఎంఐ అండ్ ఏసీ కలిపి దాదాపుగా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్, అలాంగ్ విత్ కీ అండ్ డీటెయిల్డ్ సొల్యూషన్స్తో సహా మీకు కీ అండ్ సొల్యూషన్స్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి, సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఈ పీడిఎఫ్ అలాగే ఇప్పుడు నేను నోట్స్ చెప్పిన పీడిఎఫ్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ కమింగ్ అప్ అమ్మ, వస్తుంది. క్రాష్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? బైపీసీ ఎంసెట్కి. ఎంసెట్కి ఇంకా క్రాష్ కోర్స్ ఓన్లీ ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. ఈజ్ ఇట్ ఫ్రీ టు జాయిన్ ఇన్ అ బ్యాచ్ మ్యామ్? ఫ్రీ బ్యాచ్ అంటే యూట్యూబ్లోనే ఉంటుందమ్మా, మిగతా బ్యాచ్లన్నీ పెయిడ్ సెషన్సే. ఎస్ అమ్మా, స్టూడెంట్ ఆఫ్ కేఆర్డి మ్యామ్ ఉమా, లెట్స్ రాక్. ఉమా గారు తాలూకా మేము కూడా. ఓకే అమ్మా, సో బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఆల్టర్నేటింగ్ కరెంట్స్తో కలుద్దాము, ఏసీ రేపు. బాయ్ అమ్మా, బాయ్ ఎవ్రీబడి. ఏమైనా ఉంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ అమ్మా.